2015-16 వర్షన్ ఆఫ్ పేర్ని నాని, ఇప్పుడున్న పేర్ని నాని ఇంకా బాగా అగ్రెసివ్ అయిపోయినట్టున్నారు. మా అయితే పోలీసుతో కొట్టించగలరు, ఇంతకు మించి ఏం చేయగలరు. నేను చూసాను ఆ వీడియో. నేను కూడా ఏంట్రా ఊరికే రప్ప అంటారు మీరు, కన్ను కొడితే రాత్రులు కన్ను కొడితే అయిపోవాలి పని, అంతేగాని రప్ప అంటే కొట్టేవాడు కావాలి, నాకు కుర్రోళ్ళు కావాలి, స్పీడ్గా ఉండాలి. అది తప్పు చేసిన కొట్టేయాలి. మేము కాపు నా కొడుకులో ఒకసారి ఒక మాట అన్నారు, అది మీ స్టేచర్ కరెక్ట్ అనిపించిందా మీకు? వైసీపీ నా కొడకల్లారా ఈ సమాజం తప్పు పట్టుకోవాలా, మీడియా తప్పు పట్టుకోవాలా. నిన్నగాక మొన్న అన్నాడు, ఏంట్రా చూస్తారు మన సినిమా గురించి చెడు ప్రచారం చేస్తున్నారు, కొట్టండి నా కొడుకుల్ని. మిమ్మల్ని, మీ ప్లేస్ని, మీ నియోజకవర్గంలో ఉన్న మీ యొక్క ఆ లెగసీని కిట్టు కంటిన్యూ చేయగలరు అనుకుంటున్నారా మీరు? మా నాన్నగారికి ఉన్న లక్షణాల్లో చాలా వరకు కనబడుతుంది. అవునా? అంటే ప్రజెన్స్, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రజెన్స్. ఏంటి మచిలీపట్నం పోర్టు మీరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నేను ఒకటే సార్, సముద్రంలోకి బండరాలు, జగన్ వచ్చి బండరాళ్ళు వేస్తూ మొదలు పెట్టాడు. బండరాళ్ళు వేయటం అంటే పోర్టు కడతామా అని మాట్లాడాడు. పోర్ట్, బందర పోర్ట్ అనేది ఆలోచన నాది, సంకల్పం నాది, ప్రయత్నం నాది. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి టెండర్ పిలిపించింది నేను. ఈ తిరుపతి లడ్డు దగ్గర నుంచి మీరు చూస్తే అక్కడ నుంచి ఆయన పొలిటికల్ ఫేజ్ అంతా టోటల్గా ట్విస్ట్ చేసుకొని బీజేపీ చేతిలో కీలుబొమ్మలాగా ఆయన మారిపోయాడని మీ అభిప్రాయం చెప్పండి. నాకు ఎందుకు కొద్దిగా ట్రంప్ ఈయన ఒక లక్షణాలు కనపడతాయి. ఏకాంత్ చదువుకునే సాధారణ రాజకీయ నాయకుడిని ఒక చిన్న పట్టణంలో పుట్టి అక్కడే చదువుకుని, అక్కడే బడిలో చదివి, అక్కడే కాయలో చదివి, అక్కడే రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఊరూరికి పుట్ల. నా పేరు గాలి కాదు, పవనం కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి టికెట్ రేట్ల విషయంలో. ఇప్పుడు వీళ్ళని కూడా విమర్శిస్తున్నాను నేను. ఎందుకు అంటే రేట్లు ఎట్లా పెంచుతావు నువ్వు? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని ఇచ్చిన జీవోని ఇవాళ వరకు ఎందుకు రద్దు చేయలే మీరు? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, హరిహర వీరమల్లు సినిమాకి 600 రూపాయలు అమ్ముకోవచ్చు స్పెషల్ షో అని ఏ జీవోని కోట్ చేసి ఇచ్చాడు? ఇప్పుడు మీకు మల్లం గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉందా? పిఠాపురంలో ఆ కులం ఈ కులం అని లేకుండా ప్రతి కులపోడు ఓటేయకపోతే ఆయనకి 80,000 90,000 మెజార్టీ ఎందుకు వస్తారు? కరెక్ట్. ఈయన స్ట్రాటజీ ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేస్తుంటాడు. ఇదేంటి హిందూ మతం అంటున్నాడు, మన క్రిస్టియన్ అంటే అది మనం ఆలోచించేలా తప్పని ఇంకోటి చెప్పేస్తుంటాడు. టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్. ఈయన ఒక ఎక్స్ మినిస్టర్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులలో అతి కొద్ది మందిలో కూటమిని ఇరకాటంలో పెడుతూ, కూటమిని ప్రతి చిన్న ఇష్యూ మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏకి పడేస్తూ, ఈ మధ్యలో ఈ రప్ప అనే డైలాగ్ మీకు గుర్తే ఉంటుంది. దానికి ఈ మధ్యలో బాగా ఫ్లేరప్ అయ్యి ఇష్యూ అయ్యి, ఆ తర్వాత కొన్ని ఆరోపణల వల్ల మళ్ళీ కొన్ని కేసులు కూడా ఎదుర్కొంటూ కూటమిని ఇరకాటంలో పెడతాం అనుకుంటారా, లేకపోతే కూటమిని టార్గెట్ చేస్తామనుకుంటారా? ఎస్పెషల్లీ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కూడా అభిమానించే, విమర్శించే వ్యక్తి పేర్ని నాని గారు, ఎక్స్ మినిస్టర్. హీ ఈజ్ విత్ అస్ టుడే. వెల్కమ్ సార్. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో ఏం సార్, మంచి ఒక బాగా ఈ ఫ్లేరప్ మీద మంచి అగ్రెసివ్గా వెళ్తున్నట్టున్నారు ఈ మధ్య. ఇంతకుముందు అంటే వర్షన్ ఆఫ్ పేర్ని నాని 2015-16 వర్షన్ ఆఫ్ పేర్ని నాని, తర్వాత 2016 నుంచి 24 దాకా ఉన్న పేర్ని నాని, ఇప్పుడున్న పేర్ని నాని ఇంకా బాగా అగ్రెసివ్ అయిపోయినట్టున్నారు. అంటే అగ్రెసివ్ అనే దానికంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పోకడలకి, ప్రభుత్వం మరి ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలని లేదా నాయకుల్ని, లేదా వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రజలు ప్రశ్నిద్దామని చెప్పని ప్రయత్నం చేస్తున్న వాళ్ళని పోలీసును అడ్డం పెట్టి పోలీసు కాకి చొక్కాల మాటున లాఠీలతో అణిచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా మరి తీసుకొచ్చిన పరిస్థితుల్లో కార్యకర్తల్లో అంటే వాళ్ళ ధైర్యం పెంచడానికి, లేదా ఏం చేయగలరు, కేసు తప్పితే ఏం చేయగలరు, వేధించడం తప్పితే మా అయితే పోలీసుతో కొట్టించగలరు, ఇంతకు మించి ఏం చేయగలరు అనేది కార్యకర్తల్లో ఒక తెగింపు రావాలనేది ఆలోచనతో మాట్లాడటం తప్పితే ఎక్కడ ఏ రోజు అంటే నేను మాట్లాడే దాంట్లో హింసకి ఎప్పుడు కూడా ప్రోత్సహించడం కానీ రెచ్చగొట్టడం కానీ నా జీవితంలో లేదు. మీరు కావాలంటే దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి, దాదాపు 98లో మా నాన్నగారు చనిపోతే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. పేర్ని కృష్ణమూర్తి గారు అని చెప్పి ఆయన అప్పట్లో కాంగ్రెస్లో పెద్ద లీడర్. ఆయన చనిపోతే తర్వాత ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ పార్టీ కూడా నన్ను ప్రోత్సహించడం చేసి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా మీద ఎక్కడన్నా క్రిమినల్ కేసులు కానీ, లేదా నేను క్రిమినల్స్ని నా కారులో ఎక్కించు తిప్పటం కానీ, లేదా క్రిమినల్స్ని నా ఆఫీస్లో కూర్చోబెట్టుకోవడం కానీ, క్రిమినల్స్ కోసం ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి మీరు ఏమి చేయబాకండి, వాళ్ళని కొట్టబాకండి, వదిలేయండి అని చెప్పటం కానీ, సారాయి లేదా దొంగలిక్కరు లేదా గంజాయి లేదా ఇట్లాంటి ఈ పేకాట దేన్నైనా సరే సహించకూడదు అనేటువంటి నేను ఎప్పుడు అధికారంలో ఉన్నా వాటిని కంట్రోల్ చేయటానికి ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు ఎప్పుడు కూడా. మీరు కావాలంటే నాతో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళకి బతుకున్నారు. సార్ ఐఎమ్ స్టాపింగ్ యూ. ఇప్పుడు మీరు ఐ అగ్రీ విత్ మీరు కృష్ణమూర్తి గారి గురించి చెప్పింది కావచ్చు, ఇప్పటిదాకా మీరు చెప్పింది కావచ్చు, అంతా ఓకే. బట్ మొన్న మీరు సభలో మాట్లాడుతూ ఏంట్రా ఊరికే రప్ప అంటారు. నేను చూసాను ఆ వీడియో, నేను కూడా వీడియో మొత్తం చూసారా? మీటింగ్ మొత్తం చూసా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూసా. ఏంట్రా ఊరికే రప్ప అంటారు మీరు, కన్ను కొడితే రాత్రులు కన్ను కొడితే అయిపోవాలి పని, అంతేగాని రప్ప అంటే అంటే ఒకటి సార్, ఇది వైలెన్స్ ప్రోత్సహించడం కదా. ఒక్క నిమిషం అదే చెప్తున్నాను. అక్కడ ఏంటంటే ఎవరు ఒక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి ఒక కార్యకర్త 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన దూకుడు ప్రదర్శించి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించే ప్రయత్నంలో భాగంగా అతను విపరీతంగా కష్టపడి పనిచేశాడంటే అతనికి సభ్యత్వం ఉంది, ప్రతిదీ ఉంది. వాళ్ళ కుటుంబం అంతా టీడీపీ మాబో, మేము టీడీపీ మొర్రో అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అటువంటి కుర్రోడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ కుర్రోడు ఒకటి సినిమా డైలాగ్ని ప్రింట్ చేసుకుని మోటార్ సైకిల్ మీద పట్టుకుని వెనకాల కూర్చుని వచ్చాడు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, మా పార్టీలో అతనికి పోస్ట్ లేదు. అవును, అతను టీడీపీ గారు కరెక్ట్. టీడీపీ అతను ఎలా వచ్చాడో బైక్తో వచ్చేసాడు ర్యాలీలోకి. బహుశా నా అంచనా అంటే నా అసెస్మెంట్ ఏంటంటే ఆ పార్టీలో కష్టపడి పనిచేశాను, అతనికి ఏదైనా అన్యాయ ద్రోహం చేసి ఉంటారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో, స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఎవరో అతనికి ద్రోహం చేసి ఉంటారు. దాని మీద అతను బాగా హర్ట్ అయ్యి కక్ష తీర్చుకోవాలని మళ్ళీ ఇటే తిరిగి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అందుకని వచ్చేసాడు. అంటే సహజంగా ఏమవుతుందంటే మనిషి నైజం ఎట్లా ఉంటుందంటే, మీకు ఇదివరకు కూడా స్వాతంత్ర పోరాటంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఉద్యమాన్ని కంట్రోల్ చేద్దాం ఉన్నప్పుడు జనం రెచ్చిపోయేవాళ్ళు. అవును, ఆపరేషన్ చేద్దాం అనుకున్న ప్రతిసారి వాళ్ళు అంటే మనిషి నైజం ఎట్లా ఉంటుందంటే కట్టడి చేద్దామంటే వాళ్ళలో ఆదేశం ఉంటుంది, పెళ్ళు పుగుతుంది. అట్లాగే రివోల్ట్ అవుతారు మనుషులకి. ఎవరెవరికి ఈ ప్రభుత్వం మీద వ్యవస్థ మీద కోపం ఉందో వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అయిపోతారు. 10 మంది ర్యాలీ అయితే 11వ కింద జాయిన్ అయిపోతుంటారు. వాళ్ళ వ్యతిరేకతని, వాళ్ళ కోపాన్ని ప్రదర్శించడానికి అది మార్గం కింద మా ప్రభుత్వం మీద అయినా సరే. లోకేష్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు, కానీ అది చేస్తాను, ఇది చేస్తాను, కడ్డారి మీద నడిపిస్తాను, లేకపోతే ఉచ్చపోయిస్తాను అని మాట్లాడాడు కదా. నేనైతే మీరు కావాలంటే ఆ సంతం చూసుకోండి, మా వాళ్ళని కంట్రోల్ చేద్దాం.
అంటే ప్రతిరోజు అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏముందబ్బా సినిమా డైలాగ్గా దాని పెద్ద కేసు కడతాం ఎన్ని ఎందుకు అని చాలా క్యాజువల్గా అన్నాడు. అది విలేకరులు ఎవడో అడిగితే గంటన్నర ప్రెస్ మీట్ అద్భుతంగా చెప్పాడు ఆయన. అవును, కంటెంట్ అదిరిపోయే కంటెంట్. ఒక్కదానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో అన్ని ప్రశ్నలు ఆయన సంధించిన దాన్ని వదిలేసి ఒక విలేకరి అడిగాడు ఈ రప్ప గురించి. ఆయన ఏముండదబ్బా సినిమా డైలాగ్, అది సినిమా డైలాగులు ఆడినప్పుడు సెన్సార్లో ఆపేయాలి కదా, ఎందుకు ఇట్లాంటి సినిమా డైలాగులు మాట్లాడితే ఏంటి దానికి అంత సీరియస్గా తీసుకోవడం ఏంటది అని క్యాజువల్గా మాట్లాడింది. ఏమిటంటే కేడర్లో ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే వేధించబడుతున్నారో వాళ్ళందరికీ ఇదేదో పెద్ద జోష్ కింద వచ్చి మా పార్టీ వాళ్ళు ఎక్కడ మీటింగ్ జరిగినా రప్ప అని మాట్లాడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే నేను కేకలేసాను. మీరు మొత్తం వీడియో చూడండి. అవును, ఎవడరా మీరు ఎప్పుడన్నా ఎవడన్నా అరిచారు, ఎప్పుడన్నా ఎవడన్నా కొట్టావా? రేపు గవర్నమెంట్ వచ్చాక వెళ్ళి ఆయన ఏమైనా చేసేయమంటే చేసేవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పోటుగాళ్ళు? మీరు ఎవడరా ఎప్పుడన్నా నువ్వు ఎవడన్నా చంపగా వేసావు, నువ్వు ఎవడన్నా ఏంటో రప్ప మాటకి అని చెప్తూ వాళ్ళ నిజంగా నిన్ను ఎవడన్నా ఏమన్నా చేశాడు అది రెండో కానీ చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నన్ను కొట్టారు, లేకపోతే నన్ను తప్పుడు కేసులు పెట్టారు, దానికి నీ టైం వచ్చినప్పుడు అట్టుకు 10 అట్లు పెట్టేసేయండి అని అదే సర్కాస్టిక్గా మాట్లాడాను. మొత్తం మీటింగ్ ఆ సాంతంలో 3 రోజుల తర్వాత ఇట్లా నేను పామర్ మీటింగ్లో అది మాట్లాడింది వాళ్ళని కేకలేస్తా. అప్పటికి చాలా అంటే మా ఊర్లో కేకలేసాను, బందర్లో కూడా పొద్దునపూట కేకలేసాను. రప్ప అంటే డొక్క పైలు తమాషాలు చేస్తున్నారంటారు మీరు. ఇంకోసారి బందర్లో పొద్దునపూట జరిగింది, సాయంత్రం పామర్లో జరిగింది. పామర్లో ఇంకా చెప్తుంటే ఇంకా అంటే బందర్ అంటే నా కంట్రోల్లో ఉంటారు. పామర్ అనేప్పటికీ కొద్దిగా అది వేరే కాన్స్టిట్యున్సీ అయ్యేప్పటికి ఇంకా ఆడి మాట్లాడుతుంటే గట్టి కేకలేయాల్సి వచ్చింది. ఆ తెల్లారి ఇక్కడ జరిగింది, అమినిగడ్డలో జరిగింది. తర్వాత అట్లా అన్ని కాన్స్టిట్యున్సీలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. 3 రోజుల తర్వాత ఆ బిట్ని పట్టుకుని దాన్ని ఇట్టా అని చెప్పని చేశారు. నేనైతే మీరు నా జీవితం మీరు చెక్ చేసుకోవచ్చు, నా హిస్టరీ చూసుకోవచ్చు. ఏ రోజు నేను ఎవరిని కొడతాం కానీ, కొట్టించడం కానీ, కుట్రలు చేసి క్రిమినల్ యాక్టివిటీ చేయించడం కానీ, లేదా హత్యాయత్నాలు చేసి లేదా హత్యలు చేసిన వాళ్ళని మా ఇంటి దగ్గర కూర్చోబెట్టుకోవటం కానీ, నేను తిప్పుకోవటం కానీ నా జీవితంలో లేదు. రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి విపరీతంగా నేను 2004 నుంచి నేను అప్పుడున్న ఎస్పీలని మొత్తం 2004 నుంచి 2012 దాకా 8 సంవత్సరాలు నేను కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉన్నాను, అధికారంలో ఉన్నాను. ఏ రోజు కూడా ఏ ఎస్పీనన్నా ఒకటే అడిగేవాడిని, మీరు ఎవరినైనా మీ ఇష్టం వచ్చిన వేసుకోండి, కాకపోతే కొట్టేవాడు కావాలి, నాకు కుర్రోళ్ళు కావాలి, స్పీడ్గా ఉండాలి, ఎస్ఐ కానీ సిఐ కానీ. అది తప్పు చేసిన వాడిని కొట్టేయాలి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కంట్రోల్ చేయాలని చెప్పి మాట్లాడేవాడిని. అట్లాగే వేసేవాళ్ళు. వాళ్ళు జాయిన్ అవ్వగానే నిమ్మకాయలు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా యాపిల్స్ బొకేలు తెస్తున్నారు పోలీసులు, ఇదివరకు నిమ్మకాయలు తెచ్చి ఇచ్చేవాళ్ళు పాత రోజుల్లో. అంటే హైర్ అథారిటీ కింద వచ్చి ఇచ్చినప్పుడు చెప్పేవాడిని, కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి నువ్వేమన్నా చెయ్యి, నా కారులో తిరిగేవాడు, నాతో తిరిగేవాడు, నా పార్టీలో తిరిగేవాడు రౌడీజం చేసిన లేకపోతే రుబాబు చేసిన నేను ఫోన్ చేసేలోపు నువ్వు కొట్టేయాలి. నువ్వు అంత ఫాస్ట్గా నువ్వు రియాక్షన్ అయిపోవాలి. నేను ఫోన్ చేసాక కొట్టబాకు, తప్పదు. రాజకీయాలు ఉన్నప్పుడు మొత్తం వస్తారు, క్యాడర్ కదా, తప్పు చేశాడు వస్తాడని వస్తారు. నేను ఫోన్ చేసి కొంచెం మావాడే తప్పు చేశాడంట, ఏమైనా పెడితే కేసు పెట్టుకో కానీ ఏం కొట్టబాకని అడుగుతాను. నేను అడిగే లోపు నువ్వు కొట్టేసేయాలి, అరే మనవాడే తెలియదు సార్ అని మీరు చెప్పాలి. అలా లేకపోతే మనం కంట్రోల్ చేయలేం సిస్టమ్ని అని చెప్పాను. కాబట్టి వాళ్ళ అప్పుడు నాతో ఎస్ఐలుగా పనిచేసిన వాళ్ళు డిఎస్పీలుగా ఉన్నారు, ఓకే, చాలా చోట్ల అడిషనల్ ఎస్పీలుగా ఉన్నారు. వాళ్ళందరూ నాకు చూస్తే ఖచ్చితంగా నిజమే కదా నాని ఇట్టగా మనకు చెప్పేవాడు కదా అని అనుకుంటారు. సో పర్సనల్లీ యూఆర్ అగైన్స్ట్ వైలెన్స్ 100%. ఓకే సార్. నాని గారు, ఇప్పుడు ఒక బెజవాడ వ్యక్తిగా నేను, కృష్ణా జిల్లాలో రాజకీయాలు చూసిన వ్యక్తిగా నేను, అంటే మీ నాన్నగారిని నేను ప్రత్యక్షంగా చూడకపోయినా సరే పేరుని కృష్ణమూర్తి గారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే, కృష్ణా జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిజ్ ఆనెస్టీ. ఒక ఆనెస్ట్ లీడర్గా కృష్ణమూర్తి గారు చాలామందికి సుపరిచితం. అలాంటి కృష్ణమూర్తి గారి లెగసీని లైనేజ్లో ఉన్న మీరు కంటిన్యూ చేస్తూ ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు 2006-07 దాకా కూడా ఐ థింక్ మీరు కారు కూడా ఐ థింక్ మీరు స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళు అని చెప్పని, బొలెరో ఉండేది నాకు, బొలెరో స్పోర్ట్స్ అని ఉండేది. అవును, స్కూటర్ మీద తిరుగుతా 4 ఎలక్షన్ టైం నామినేషన్ టైంకి కొన్నాను.
ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా పెద్దవాళ్ళందరూ అంటే ఇప్పుడున్న టీడీపీలో లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. టీడీపీ లీడర్గా ఉన్నాయని మా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయన కూడా కారు లేకపోతే మరీ బాగోదే కారు కొనుక్కో అంటే కారు కొన్నాను. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట నాకు ఇట్లా నేను చదువుకుంటున్న టైంలో కూడా మీ గురించి చెప్పినప్పుడు ఇట్లా ఇక్కడ నాని గారు బందర్ ఎమ్మెల్యే ఆయన స్కూటర్ మీద వెళ్తుంటాడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇల్లెందులో ఎట్లయితే ఈయనున్నారు గుమ్మడి నరసయ్య గారు ఆ టైపు ఒక ఇమేజ్ ఉండేది మీకు. అలాంటి మీ మీద కృష్ణమూర్తి గారి లెగసీ కావచ్చు, చాలా నార్మల్గా ఉండే మీలాంటి అంటే బైక్ మీద తిరుగుతున్న ఒక ఎమ్మెల్యే లాంటి ఇమేజ్ ఉన్న మీకు ఇప్పుడు ఈ కరప్షన్స్ ఎలిగేషన్స్ రావటం, ఈ కరప్షన్ ఎలిగేషన్స్, ఈ రైస్ గురించి ఇదంతా కూడా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక్కొక్కసారి అంటే విధి అంటాం కదా, లలాట్ లిఖితం. నేను నమ్మిన మనుషులతో వంచన చేయబడ్డాను తప్పితే నా జన్మలో మీ ఇష్టం. నేను ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరగంగానే ప్రపంచం మొత్తానికి చెప్పాను, దేవుడి కంటే మిన్నగా నేను ప్రేమించే మరణించిన నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కానీ నా కుటుంబం కానీ ఆ పాపం మేము చేయలేదు. ఇక మీకు ఇది చెప్తున్నా, ఇంతకు మించి నేను చేయగలిగేది కూడా ఏం లేదు. మరణించిన నా తల్లి మీద దేవుడి కంటే గొప్పగా నేను ప్రేమించేటువంటి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చాలా పెద్ద మాట ఇది. నేను పొరపాటును కూడా ఆ పాపం నేను చేయలేదు. నేను నమ్ముకున్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది కలిసి చేసేసారు, నాకు తెలియదు. అది కూడా పోలీసులు విచారణ తర్వాత మాత్రమే మాకు తెలిసింది, పోలీసుల ద్వారానే తెలిసింది. మేము నమ్మాం. 10 సంవత్సరాలు మా దగ్గర పనిచేసినటువంటి మనిషి ఇలా చేస్తాడని ఎంతో అంటే లావాదేవీలు ప్రతిదీ అతనితోనే చేయించేవాళ్ళం. లేకపోతే ప్రజలకి ఏమన్నా కావాలంటే ఆఫీసులో దగ్గర పనిచేసినప్పుడు ప్రజలకి ఏమన్నా కావాల్సి వచ్చినప్పుడు మొత్తం అతనితోనే నడిపించేవాళ్ళం. అంటే పెన్షన్లో లేకపోతే ఇంకోటో హాస్పిటల్స్కో కాలేజీ ఫీజులో కట్టాలన్నప్పుడు ఇవన్నీ అతను ఆ కుర్రోడితోనే చేయించేవాళ్ళం. వన్స్ అంటే నేను ఎట్లాగ రిటైర్ అయిపోతున్నాను కాబట్టి యాక్చువల్గా నా కొడుకు రావాలని, కొడుకుని తేవాలని ఎవరు నమ్మినా నమ్మపోయినా నేను నా కొడుకుని తెచ్చాను, తప్పేంటి అని చెప్తాను. పెద్ద విషయం. చంద్రబాబు నాయుడు గారు కొడుకుని తెచ్చుకోలేదా? రాజశేఖర గారి తర్వాత ఆయన కొడుకు రాజశేఖర గారు ఉండగానే రాలేదా? ఇప్పుడు మా దగ్గర కుల రవీంద్ర వాళ్ళ మాంగారు బతికుండగానే కుల రవీంద్రకి టికెట్ తెచ్చుకోలేదా? ఇష్యూ అదిగా. నాకు మొహాట పడాల్సిన పని లేదు. అయితే నాకైతే వద్దని, నువ్వు అమెరికా పోయా బాబు ఎందుకు వచ్చినాయి అని నా వైఫ్ నేను ఇద్దరం విపరీతంగా నచ్చ చెప్పాను. మేబీ తాత ఇమేజ్, తండ్రిని చూశాడు, ఇవన్నీ తను కూడా ప్యాషనెట్ అయిపోయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇక చెప్పి కంట్రోల్ చేయలేక మామూలుగా అయితే నేను మానేసేసి జగన్ గారిని టికెట్ ఎవరికోళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి రిటైర్ అయిపోయి కృష్ణారామ అనుకుంటే హ్యాపీగా నేను మా ఆవిడ పూర్తి ఆధ్యాత్మికం. ఎందుకు యాక్టివ్ ఉన్నారుగా బాగానే ఏంటి అసలు చెప్తాను. ఇట్లా వైరాగ్యం ఉంటుంది చాలా. ఇక ఏముంటుంది, ఇక అన్నాళ్ళు రాజకీయాలు కూడా రోటన్ అవుతున్నాయండి. 2004లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళకి ఎంత రోటన్ అయినాయి, ఎంత అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి గట్టిగా పార్టీ తరఫున, ఈయన ఏం చేయాలి, ఈయన ఎలా నోరు మూయించాలి అంటే ఒకటి వ్యక్తిత్వ హననం లేదా మానసికంగా కుంగదీయటం. అంటే ప్రత్యర్థి పార్టీలు ఎంత అంటే రాక్షస ప్రవృత్తిని అమలు చేస్తున్నాయంటే ఇవాళ చెట్టు ఏముందా ముత్తు 14 నుంచి ఇది మొదలైంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తూ, అంటే ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ నేను చూసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారే దీనికి నాంది పలికాడు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే ఎన్టీ రామారావు గారు సొంతంగా పార్టీ పెట్టాడు, ఒక ప్రజానాయకుడు ఆయన. అప్రహితంగా అసలు 100 మందిని సామాన్యుల్ని ఎమ్మెల్యేలుగా రాజకీయ జీవితం కల్పించారు. చాలా మంది ఇప్పుడున్న 100 మంది సామాన్యులు, పొలిటికల్ లెగసీ లేనివాడు, జీతానికి పనిచేసేవాడు. మరి అట్లాంటి వాళ్ళందరినీ రాజకీయాల్లో తీసుకొచ్చి మంత్రులను చేశాడు, ఎమ్మెల్యేని చేశాడు. అటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుండుంటే 1983వ సంవత్సరం ఎన్నికల్లో ఆయన చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా, పార్టీ అంటే ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీ రామారావు మీద కూడా, మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తా అని చెప్పి ఓడిపోయాడు. తెల్లారి ఎన్టీ రామారావు కాళ్ళు పెట్టేసుకున్నాడు వెళ్ళిపోయి. అప్పుడు టీడీపీ గెలిచింది.
టీడీపీ వచ్చేసింది, రామారావు వచ్చేసాడు. అదొక వేవ్ అసలు మామూలుగా అసలు పెద్ద ఉద్ధృతమైన ఫ్లడ్ అది. అదో కదా 200+ సీట్స్ రాజకం. అసలు అది ఒక ఉప్పినది, అవును ప్రజా ఉప్పినది. అవును. మరి ఆ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు రామారావు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి మామ తప్పు అయిపోయిందంటే ఇక ఏం చేస్తాడు, కూతుర్ని ఇచ్చాడు కాబట్టి మెల్లగా అందరికీ నచ్చ చెప్పి నాదెండ్ల భాస్కర్ గారు బాగా అపోజ్ చేశాడు. ఈరోజు జీవించున్నారు ఆయన. మీరు ఎప్పుడన్నా ఆయన మీరు వెళ్ళి పాడ్కాస్ట్ చేయొచ్చు ఆయన. భాస్కర్ గారు బాగా అపోజ్ చేశాడు. కానీ ఉపేంద్ర గారు ద్వారా అందరినీ కన్విన్స్ చేసి రామారావు గారు మొత్తానికి అల్లుడిని జాయిన్ చేశారు. మన విజయవాడ ఉపేంద్ర గారు. అవునండి, పర్వతనేని నీకేం తెలుసు అవన్నీ నువ్వు ఉన్నావంటే ఉపేంద్ర గారితో కూడా తిరిగాం కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఉపేంద్ర గారు వెనకాల కూడా తిరిగాం కదా, కౌరు సాంబశివరావు వెనకాల ఉపేంద్ర గారు వెనకాల కాంగ్రెస్ పార్టీలో తిరిగాం కాబట్టి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళ గత స్మృతులు. చెప్పాడు నన్నే రామారావు బాధ్యత చెప్పి అందరినీ నరుకురమ్మని చెప్పాడు. అక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కూడా నేనే కన్విన్స్ చేస్తూ ఉండేవాడిని, నాకు ఉపేంద్ర గారు చెప్పేది. అందరినీ ఆయన కూడా అపోజ్ చేసేవాడు. అందరినీ నన్ను నరుకురమ్మని చెప్పాడు. అందరినీ నరుకొచ్చాక సరే భాస్కర్ గారు కూడా గట్టిగా చెప్పి పార్టీ అయింది, నువ్వు ఇట్లాంటి అనవసరం అని చెప్పాక వచ్చాడు. వచ్చాక ఆయనకి పెద్ద పదవి అయిపోయాడు. కర్షక పరిషత్ అనే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా లేడు కదా, కర్షక పరిషత్ అనేది కొత్తగా కాన్స్టిట్యూట్ చేసి దానికి కర్షక పరిషత్ చైర్మన్ వేస్తే కోర్టుకి వేస్తే కొట్టేశారు కోర్టు. ఆ పదవి పోయింది. అంటే అల్లుడిని ఎట్లా కొట్ట గట్టిగా మర్యాదగా చూసుకుందామని రామారావు గారు ప్రయత్నించాడు. అవును, కరెక్ట్. అయిపోయింది కదా. అంత చేసినోడిని ఆయన ఎన్టీ రామారావు గారు మేబీ కొడుకులు బిజీ అవటం వల్ల, కుటుంబం అంతా బిజీ అవటం వల్ల, రామారావు అంటే విపరీతమైన అపారమైన గౌరవం ఉండటం, ఏదన్నా కానీ ఆయన పట్టించుకునేవాళ్ళు, ఆయన అజగనుకునేవాళ్ళు తగ్గిపోయారు. ఆయన లోన్లీగా ఫీల్ అవుతాం స్టార్ట్ అయ్యింది. లక్ష్మీపార్వతి గారు ఆయనకి కేర్ టేకర్గా వచ్చారు, నర్స్ కింద కేర్ టేకర్గా పుస్తకం రాయటకు వచ్చారు. అంటే ఇనిషియల్గా ఆయన బయోగ్రఫీ రాయడం కోసం వచ్చారు. బయోగ్రఫీ రాయటకు వచ్చారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వస్తే మొత్తానికి ఆ పరిచయాల్లో ఆయన మందులు ఇవ్వటం లేకపోతే కేర్ తీసుకోవటం, ఎక్కువ సమయంతో ఇద్దరికి బాండింగ్ ఏర్పడింది. దాన్ని ఆయన ఒక సెక్సువల్ నీడ్స్ కోసం, అంటే ఆ వయసులో ఆయనకి జీవితం అంటే సెక్సువల్ జీవితం కావాలని చెప్పి కోరుకుని ఆవిడని పెళ్లి చేసుకుని, అంటే రూమర్స్ ఎంత స్ప్రెడ్ చేశారు చంద్రబాబు. కుటుంబం మొత్తాన్ని శత్రువు కింద, మీ నాన్న ఇట్లా ఆవిడని చేరదీశాడు, లేకపోతే ఆవిడెవరు ఈవిడెవరు, ఆవిడకి అమ్మారే. అవును, ఆవిడకి అమ్మారు అయినా కూడా చిన్న కమ్మారు, పేద కమ్మారు కాబట్టి అది ఆవిడేదో పెద్ద ఒక ఎస్టేట్ ఒక రాజాగారు ఏదో ఒక రాజాగారు వీడియో డైవర్సీ అనుకోండి, బాగానే ఉండేది. ఆవిడ కూడా ఒక 100 కోట్ల ఆస్తి తెచ్చింది, అంతా హ్యాపీగానే ఉండేది. అందరూ పిన్ని అమ్మ అని అని ఉంటారు బహుశా అనేవాళ్ళేమో. సరే అక్కడి నుంచి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇళ్ళలో కలగజేసి హరికృష్ణ గారిని గిల్లి, మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి, హరికృష్ణ గారిని మొత్తం రామారావు గారికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా నేను ఫుటేజ్ చెప్పాడు. హరికృష్ణ గారు ఊరూరు తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పాను. రామారావు గారు కొడుకుని ఏం చేయలేడు. నాకు అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు దేవినేని నెహ్రూ గారితో కూడా చాలా చనువుగా ఉండేవాడిని. ఓకే. మరి ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు కదా 96-97లో. 96-97లో కాంగ్రెస్లోకి వచ్చాక అక్కడి నుంచి మేమంతా ఒకే పార్టీ కదా. చనిపోయే ముందు ఆయన టీడీపీలోకి. సో బాగా చనువుకున్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు రామారావుతో ఆయన జీవితం ఎట్లా ఉండేది, బంధం ఎట్లా ఉండేది, రామారావు ఆలోచనలు ఎట్లా ఉండేది. రామారావు దగ్గరికి ఆయన వెళ్ళాడండి, నాతో చెప్పాడు. రామారావు దగ్గరికి వెళ్తే రామారావు గారు, సార్ హరికృష్ణ వస్తున్నాడు మా జిల్లాకి, ఆయన యాత్ర అని ఏదో కార్యకర్తలని కాపాడుతానని చెప్పి మొన్న ఏం చేయమంటారంటే గోహెడ్ జనాన్ని పోగేయమని చెప్పి పంపించాను. అంటే తండ్రిగా కొడుకు ఎస్టాబ్లిష్ అవుతున్నాడు అనేది ఆయన మురిసిపోతున్నాడు. తన్ని అపోజ్ చేస్తూ బజార్కి ఎక్కినా కూడా, తన్ని డ్యామేజ్ చేస్తున్నా కూడా కొడుకు ఎదుగుతున్నాడు, కొడుకు ఎస్టాబ్లిష్ అవుతున్నాడు అని ఆనందపడుతున్నాడు ఆయన. గోహెడ్ మీరు జనాన్ని పోగేసి నువ్వు కూడా వెళ్ళి మీటింగ్ అని చెప్పాడు. అట్లాగే దేవినేని నెహ్రూ గారు జిల్లా అంతా పోగేసి అప్పుడు మంత్రిగా ఉన్నాడు. అవును, 94 తర్వాత మొత్తం జనాలను పోగేసి హరికృష్ణ మీటింగ్ ఆయన వెళ్ళి అందరినీ పోగేసి పెద్ద మీటింగ్, ఇట్లా అందరు మంత్రులకి హరికృష్ణ మీటింగ్కి వెళ్ళమని చెప్పేవాడు రామారావు. ఏది లక్ష్మీభారతిని తిడతా, తండ్రిని తిడతా,
కార్యకర్తలకి మా నాన్న పెళ్లి చేసుకున్నవాడు ఇద్దరు కలిసి అన్యాయం చేస్తున్నారు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తా నెగిటివ్గా. అంటే ఆయన్ని గెలుతాడు, వీళ్ళని గెలుతాడు. రామారావు గారు సడన్గా చంద్రబాబు నాయుడు కుట్ర తెలుసుకుని ఎంత చేస్తున్నాడు, రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి రామారావు గారికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడని నాకు అర్థమైంది. రోజు డ్యామేజింగ్ వార్తలే రామారావు గారి మీద ఈనాడులో. ఇవన్నీ చరిత్ర నేనేమి చెప్ప, ఇవాళ మీకు వెనక పేపర్లన్నీ ఈనాడు లైబ్రరీకి వెళ్తే మొత్తం అంతా అవుతుంది. అంటే ఎలా అంటే ఒక వ్యక్తిత్వాన్ని, రామారావు గారి ప్రజల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ఆరాధనని, వ్యక్తిత్వాన్ని చంపుకుంటా వచ్చేసాడు. వచ్చి టప్పని పడేసాడు. ఎవరితో పడేయించాడు? కుటుంబ సభ్యులతో పడేయించాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు. ఏం చెప్పాడు అంటే మీ నాన్నగారి రెండో భార్య లేదా ఈయన పెళ్ళి యాక్సెప్ట్ చేయకుండా ఆవిడని ఉంచుకున్నారనే ముద్ర వేయటం, మళ్ళీ పిల్లల్ని కంటారంట, స్టెరాయిడ్స్ ఇలా అది వాడుతున్నారంట, ఇది వాడుతున్నారంట, ఈ సెక్స్ పొటెన్షియాలిటీ పెరగటానికి మందులు వాడుతున్నారంట, ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నారంట. ఎవరు? ఇద్దరు కలిసి, రామారావును ఆవిడే కలిసి. ఆ పేమెంట్ చేసింది మేమే, దాంట్లో చూసాం హోటల్లో. అప్పుడు ఇంటర్నెట్ అవును తక్కువ కదా. అవును, కరెక్ట్ కరెక్ట్. ఇట్లా అంటే రామారావు గారు అంత గొప్ప నాయకుడిని ప్రజల గుండెల్లో ఆరాధిస్తున్నటువంటి, అంటే దేవుడి కంటే గొప్పగా ఆరాధిస్తున్న ఎన్టీ రామారావు గారిని ఎలా నరుక్కుంటా వచ్చేసాడు వ్యక్తిత్వాన్ని. సో రాటన్ పాలిటిక్స్ అనేవి ఆయనతోనే. అంటే అది వాళ్ళ పరాకాష్ఠకు వచ్చింది లోకేష్ వచ్చేప్పటికి. అసలు ఎలా అంటే నేను ప్రెస్ మీట్ పెట్టంగానే వెంటనే టీడీపీ పెయిడ్ ఛానల్స్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళతో వెంటనే నా భార్య ఎవరితోనో లేచిపోయిందని చెప్పని. అదే మీరు కావాలంటే వీడియోస్ చూడండి. చూశాను. సీమరాజా గారు ఆడవడం మొన్న ఆయన అరెస్ట్ చేసి గొప్పగా చెప్పారు. ఎంత భయంకరంగా అసలు నా మిస్సెస్ ఓటు అడగటానికి కూడా తిరగదు ఎలక్షన్లో. రాజకీయ నాయకుడు ఎవడు కూడా ఇంట్లోకి వచ్చే అంటే ఎవరితో మాట్లాడతాను, పూజ దేవుడు తన తప్పితే ఏ రోజు ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళలేదు. ఏ రోజు రాజకీయాల్లో ఒక్కరోజు కూడా రాజకీయాల్లోకి ఏ రోజు ఏలు పెట్టలేదు, తొంగి చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడలేదు. ఈ ఆరోపణలు మీరు విన్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అంటే మీకు అంటే అసలు ఆవిడ ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేస్తే నేను కొడుకు ఎంత కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చేదో. వెరీ బ్యాడ్. అంటే ఎంత చెడు సాంప్రదాయం నా గురించి. అంటే నన్ను ఎలా ఆపాలి, నా నోరు ఎలా ముగించాలి అంటే ఇంట్లోంచి నా మీద ఒత్తిడి తేవాలి. నువ్వు వెళ్ళి మాట్లాడుతుంటే నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తున్నారు అని ఇంట్లో నన్ను, అంటే మా ఇల్లు అతలాకుతలం అయిపోతే మా ఇంట్లో ప్రెషర్, నేను నోరు మూసుకుని కూర్చోవాలి అనేది స్ట్రాటజీ తప్పితే. అంటే ఇట్లాంటి అసహ్యమైన ఇంత ఫేస్ చేస్తూ ఒకవైపు కరప్షన్ అలిగేషన్స్ అంటున్నారు. అదే చెప్తున్నానండి. ఇదే మీకు 2004 కాదండి 2018లో కాదు సార్ 2022లో 23లోనో చైతన్య రథం అని ఒక టీడీపీ ఒక పేపర్ ఉంది, ఈ పేపర్. అవును అవును. దాంట్లో అసలు ఏదో పెద్ద కోట ఎవరిది, మన ఇక్కడ రాజీవ్ రెడ్డి గారిది ఇక్కడ నంది హిల్స్లో ఇక్కడ ఒక పెద్దది ఉంటుంది, లేకపోతే టీజీ వెంకటేష్ గారు కర్నూలులో టీజీ వెంకటేష్ గారు పెద్ద ప్యాలెస్ ఉంటుంది. అట్లాంటి బొమ్మ ఒకటి తెచ్చి అది మా ఇల్లని, ఎవరిదో బెంజి నాకు బెంజ్ ఉందని ఆ బెంజ్ ఫోటో వేసి ఒక 10 మంది 8 మంది గన్మెన్లు వేసి నా దగ్గర 5,000 కోట్లు ఉందని చెప్పని ఆ పేపర్లో వచ్చేసేసి దాన్ని మళ్ళీ యూట్యూబర్స్తో ఆదాన్ టీవీ అని, ఆ టీవీ అని, ఈ టీవీ అని, తెలుగు వన్ అని ఇట్లాంటి బోల్డని ఛానల్స్లో నా మీద బోల్డన్ని విశ్లేషణలు, ఇక్కడ 5,000 కోట్లు సంపాదించాడంట, ఇది ఎంత అని చెప్పని నా మీద. అంటే నెక్స్ట్ ఏంటంటే అవినీతి పరుడు కింద ముద్ర వేయాలి. అలాగే నా కొడుకుని గంజాయి వ్యాపారం చేస్తాడని బ్రాండింగ్ చేయాలి. ఇది నేను లేదే. వాళ్ళు పవన్ కళ్యాణ్తో మాట్లాడిచ్చాడు సార్ కుల రవీంద్ర బందర్లో ఎలక్షన్ మీటింగ్లో. అవునా? కిట్టు పేరు అంతకన్నా పాపాత్ముడు అసలు పవన్ కళ్యాణ్ అంత పాపాత్ముడిని ఏమన్నా చూడాలి అసలు. అంత పచ్చి అంత దగా మాటలు మాట్లాడాలా ఎలక్షన్లకి. సార్ నా కొడుక్కి సిగరెట్ కానీ ప్యాక్ కానీ మందు కానీ మీ ఇష్టం గంజాయి కానీ
ఎటువంటి చెడు అలవాట్లు లేనటువంటి వాడు. నేనన్నా చదువుకునేప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరితో పేకాడేవాడిని, సరదాకి పూల్ గేమ్ ఆడేవాళ్ళం. ఓకే. డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా. తర్వాత లేదు, డిగ్రీ అయిపోయిన తర్వాత వన్స్ రాజకీయాల్లోకి వచ్చాక అసలు లేదు. ఏనాడు నాకు మందో లేకపోతే గర్ల్ ఫ్రెండ్సో లేకపోతే చాటింగ్లో నాకు కానీ కొడుకు కానీ ఏం లేవు అసలు. నేను నాకని చెప్తున్నా, నాకన్నా చదువుకునేప్పుడు 10 రూపాయల పూలు, 50 రూపాయల పూలు, 100 రూపాయల పూలు ఆడుకునేవాళ్ళు. చదువుకునేటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, ప్యాక్ ఆడుకునేవాళ్ళు అని చెప్తున్నా. నేను అడుగుతున్నా అసలు మళ్ళీ చదువు అయింది, అది కూడా సరదాగా ఫ్రెండ్స్తో కాలేజీలో క్లాస్లో చదువుకునే ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తే సరదాగా 10 రూపాయల పూలు అయ్యే ఆడేవాడు. తర్వాత వన్స్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నోవే. ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు? మొత్తం బందరే సార్, నా జీవితం అంతా బందరే. అవునా? అంటే కాలేజ్ స్కూలింగ్ అంతా కూడా అంతా బందరే. ఓకే. సో ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా సార్, నేను చాలాసార్లు చెప్పాను, పాపపు రూపాయి అనేది నా ఇంట్లోకి ఎట్టి పరిస్థితిలో నేను తీసుకెళ్ళను. ఇక అది నేనేమనుకుంటా అంటే లంచం తీసుకోవటం అంటే అడుక్కోవటం కన్నా కూడా హీనం అనుకుంటాను. దాని బదులు అడుక్కోవచ్చు కదా, వ్యాపారాలు చేయి. నీకు అంటే మనకి పవర్తో పాటు పరిచయాలు వస్తాయి. కరెక్ట్. పవర్తో పాటు పరిచయాలు వస్తాయి. ఆ పరిచయాలను బట్టి వ్యాపారం చేసుకో, ఏమైనా వర్కులు చేసుకో. రాజకీయ నాయకుడైన వాడు పవర్తో పాటు వచ్చేటువంటి పరిచయాల ద్వారా పెద్ద వాళ్ళు పరిచయాలు వస్తాయి. వాళ్ళ దగ్గర ఏమైనా పని చేసుకుని లేదా వాళ్ళతో ఏమైనా బిజినెస్ చేసుకుని సంపాదించాలి. కానీ ఈ లంచాలు, కమిషన్లు, కక్కుర్తి అని చెప్పండి. అంటే ఇప్పుడు ఇంత ఎమోషనల్గా, ఇంత ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు, ఇప్పుడు మీ పిల్లాడిని లేకపోతే ఇప్పుడు కిట్టుని లేకపోతే మీ ఆవిడ గారిని ఇట్లా అన్ని రకాలుగా మిమ్మల్ని చెప్తున్నా సార్. ఇదే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేపర్ చైతన్య రథం అనేది అఫీషియల్ పేపర్లో నా మీద నా క్వారీలు ఉన్నాయని చెప్పని, గ్రానైట్ క్వారీలు ఉన్నాయని చెప్పని, నాకు బెంజ్ కార్లు ఉన్నాయని, పెద్ద ప్యాలెస్ ఉందని, 5,000 కోట్ల రూపాయలు నా ఆస్తులు ఉన్నాయని చెప్పని ఇన్ని రాశారు కదా. లేదా ఆ పేపర్ని నడిపేటువంటి లోకేష్ నాయుడు గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు నా మీద ఎంక్వైరీ చేయండి, నన్ను లోపలేయండి. మీరు 5,000 కోట్లు అంటున్నారు కదా, మీ ఇష్టం. ఏ సంవత్సరం నుంచి ఎందుకు నాకు నా అవినీతి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు మీరు? ఎందుకు నన్ను అవినీతి కేసుల్లో నన్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నా గ్రానైట్ క్వారీ ఉంటే కుల రవీంద్రదే కదా శాఖ, మరి ఇలా వేసేయచ్చు కదా. నా బెంచ్ ఉంటే సీజ్ చేయొచ్చు కదా. ఏసీబీని పంపి నా మీద నా బెంచ్ ఉంటే సీజ్ చేయొచ్చు కదా. ఆల్రెడీ వీళ్ళ గవర్నమెంట్ రాగానే ఢిల్లీ వెళ్ళి కుల రవీంద్రగా ఒక చెంచాగాడు ఉన్నాడు, ఆడితో ఢిల్లీలో కొంతమంది ఎంపీలతో తీసుకెళ్ళి ఈడీకి పిటిషన్ ఇప్పించారు. ఇన్కమ్ ట్యాక్స్లో విజిలెన్స్ ఉంటుందండి, ఇంటెలిజెన్స్ దానికి పిటిషన్ ఇచ్చారు. ఏమని మీ మీద ఎంక్వైరీ చేయమన్నా? నా మీద ఎంక్వైరీ చేయమని. ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీకి వచ్చింది ఇంటెలిజెన్స్. ఓకే. మా ఆడిటర్కి నోటీసులు ఇచ్చారు. అన్నీ తీసుకెళ్ళి రిటర్న్స్ మాకున్నాయన్నీ అన్నీ చెక్ చేసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకున్నారు. ఏం లేదని చెప్పి పంపించారు. ఓకే. ఈడీ ఎంక్వైరీ జరిగింది, ఏం లేదు, నథింగ్, అసలు ఇక్కడ ఏం లేదని చెప్పి ఈడీ అసలు ఇక్కడ ఏం లేదని చెప్పి ఈడీ క్లోజ్ చేసుకున్నారు. నేను భూములు కొన్నాను, ఏది జగనన్న కాలనీలకి భూములు కొన్నాడు, దాంట్లో డబ్బులు తీసుకున్నాడు అన్నాడు. మొత్తం రైతుల దగ్గర, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళారు విజిలెన్స్ వాళ్ళు, స్టేట్మెంట్లు తీసుకున్నారు. నా మీద ఎలక్షన్లో దొంగ పట్టాలు పంచిపెట్టాడు అన్నారు. ఏది చెప్పాక ఆయన వెయిటింగ్ అని చెప్పి. అంటే కేవలం బట్ట కాల్చి మొహానేస్తే క్యారెక్టర్ని అసాసిన్ చేయటం, వ్యక్తిత్వాన్ని చంపటం, ప్రజల్లో ఇమేజ్ని పాడు చేయటం, తద్వారా గెలవాలనేటువంటి తప్పుడు ఆలోచనలు తప్పితే. మీ మీద ఈ మధ్య ఒక ఆరోపణ వచ్చిందండి. మీరు ఇప్పుడు ఈ మధ్య నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఇది లింక్ క్వశ్చన్. ఇప్పుడు ఇంతకుముందు 2000 నేను 3 ఫేజులు చెప్పాను మీకు. 2016 దాకా ఉన్న పేర్ని నాని గారు అంటే ఎంత సామాన్యంగా ఉండేవాళ్ళు, లేకపోతే సామాన్యంగా ఉన్నాను.
అయితే బయటకు కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు, మీరు ప్రెస్ మీట్లకు కూడా నార్మల్గా అప్పుడప్పుడు పెడతా ఉండేవాళ్ళు. ప్రెస్ మీట్ల చరిత్ర కూడా చెప్తాను. 16 నుంచి దాని చరిత్ర కూడా చెప్తానండి. 2000 నేను అడగటానికి క్వశ్చన్కి ఒక రీజన్ ఉంది. ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, ఎందుకు నాని గారు ఎంత అగ్రెసివ్గా చెప్తాను సార్. 2012 వరకు వైసీపీలోకి వచ్చేంత వరకు అసలు నేను ప్రెస్ మీట్లు కూడా మాట్లాడేవాడిని పెద్దగా. అవును, మాట్లాడితే పార్టీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాం. ఎమ్మెల్యేకి రిజైన్ చేసి మరి రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయలే. అప్పుడు గండ్ర రమణారెడ్డి అని చీఫ్ విప్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఒకే పార్టీలో ఉండేవాళ్ళం కదా. అతనితో కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టించింది. ఆ బ్యాచ్లో ఒక 18 మందో 19 మందో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు కూడా చేసాం, రిజైన్ చేసాం. మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసి వీళ్ళు పార్టీ అడ్డే పిల్లారు కాబట్టి 6 సంవత్సరాలు వీళ్ళని పోటీకి అనర్హులుగా చేయాలని మీకు ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాస్తున్నామని అతను ప్రెస్ మీట్ పెట్టాడు. ఓకే. నేను ఇంకొక నాకు బాగా ఫ్రెండు, ఆయన నాతో పాటు మారినాయనే, ఇంకొక 2 వాళ్ళు ఎమ్మెల్యేలే అప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి. వాళ్ళు కెఫేలో కూర్చుని హైదరాబాద్లో చూస్తున్నాం. ఆ ప్రెస్ మీట్ గంటరామండి మాట్లాడుతుంటే మేము మన 6 సంవత్సరాలు నేను దాకా కలిసి తిరిగాం కదా, 6 సంవత్సరాలు బహిష్కరించమంటాడంటే అని నాకు అసలు ఏమీ తెలియదు. వెంటనే పార్టీ ఆఫీస్ పదా అని చెప్పి 4 కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. పార్టీ ఆఫీస్కి వెళ్ళి మేము ప్రెస్ మీట్ పెడతామంటే నాకు అసలు తెలియదు. అసలు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ డైరెక్ట్గా పెడతాం ఉండదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో అవన్నీ చెప్పాలి. ఎందుకంటే అది పార్టీ ఫోరం కాబట్టి ఆ డయాస్ నుంచి అది అఫీషియల్ ప్రెస్ మీట్ అవుతుంది. కాబట్టి మనం ఏది పడితే అది మాట్లాడితే అది పార్టీకి ఆపాదిస్తారు కాబట్టి మాట్లాడిన ఎవరు ఇవన్నీ నాకు తెలియదు. అసలు వెళ్ళిపోయి నేను కూర్చొని మాట్లాడుతాను అంటే కాదు సార్ కాదు సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు చెప్పాలి అయ్యన్నారు అంటే అప్పుడు శ్రీనివాస్ అని ఆయన విలేకరే, ఇప్పుడు గుంటూరులోనే ఉంటున్నారు. ఆయన మీడియా కోఆర్డినేటర్గా ఉండేవాడు. తర్వాత జీవిడి గారు అని, జీవిడి అనేది నాకు అసలు తెలియదు. జీవిడి గారిని ఒకసారి కలవండి సార్ అన్నాడు. జీవిడి ఎవరు అన్నాడు. సరే జీవిడి గారి దగ్గరికి వెళ్ళి ఏంటి నాని గారు అన్నాడు. ఇలా ఇట్లా అతను ప్రెస్ మీట్ పెట్టాడు అన్నాడు. అంటే మీరేం మాట్లాడతారు అన్నారు. సరే నేను మాట్లాడితే ఒకసారి సర్లే మాట్లాడిన అన్నాడు. అంటే మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేని సరే అర్చ్ చేయడం అందుకున్నాడు. అందులో నేను విప్పుగా కూడా ఉన్నాను గవర్నమెంట్. వెళ్ళి మాట్లాడిన ఏమన్నా అంటే 2009 ఎలక్షన్లో మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 కేజీలు మనిషికి 6 కేజీలు బియ్యం ఇస్తాము, 9 గంటలు పగల విద్యుత్ ఇస్తాము, ఇట్లాంటివి చెప్పారు. అవి ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాల పాటు పోటీకి దూరంగా ఉంచాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ లెటర్ రాస్తామని చెప్పి మాట్లాడారు. అవును, ఇది లైక్ ఇది జరిగింది. ఇది వెంటనే పార్టీ అంతా ఒకసారి ఈడోడు కొత్తగా మాట్లాడుతున్నాడని తెల్లారి పొద్దునే ఫోన్ వచ్చింది. మళ్ళీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీటింగ్కి రమ్మంటున్నారు. ఆడవాడు నేనేమన్నా అఫీషియల్ స్పోక్స్ అంటే నిన్న వేసారు, నిన్న సాయంత్రం నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రమ్మంటున్నారు. వెళ్తే అప్పుడు ఇక అక్కడి నుంచి అట్లా నన్ను మాట్లాడటం పార్టీ గ్రూమ్ చేసింది. మాట్లాడుతా ఇక్కడ దాకా వచ్చింది. ప్యూర్లీ అంటే నేను తిరగబడి మాట్లాడటానికి ఒకటే కారణం, కేటర్ని ధైర్యం చెప్పడం కోసమే. అంతేనా? ఒక ఆరోపణ ఉంది రీసెంట్గా మీ మీద, ఇట్లానే కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే అగ్రెసివ్గా మాట్లాడి ఇలాంటి మాట్లాడి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వల్ల ప్రభుత్వం ట్రిగర్ అయ్యి, లేదా ప్రభుత్వ ఆఫీషియల్స్ కానీ ఎవరొకరు ట్రిగర్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారని చెప్పని కేసులు ఫైల్ చేయించి మీరు అరెస్ట్ కావాలి. అంటే అరెస్ట్ అయితే సార్ ఒక మాట సార్, నేను స్ట్రాటజీ నేను మీకు చెప్తాను. నేను చెప్తాను మీకు కూడా. ఇప్పుడు ఆ గోడౌన్ కేసులో కూడా మా శ్రీమతిని అసలు ఆవిడ రెంట్కి ఇచ్చారు తప్పితే ఏనాడు గోడౌన్ మొహం కూడా తెలియదు ఆవిడకి. గోడౌన్ మొహం కూడా తెలియదు. డే 1 నుంచి మేనేజరే ఉన్నాడు. నమ్మకస్తుడు అనుకున్నా మేనేజర్నే పెట్టాం. ఏ రోజు ఆవిడ తొంగి కూడా చూడలేదు. అంటే లేడీస్కి సెంట్రల్ గవర్నమెంట్లో
సబ్సిడీ వస్తుందని చెప్పి కక్కుర్తికి పెడతామే అవునవును ఆవిడ పేరు ఇస్తారు. అవును నేను తర్వాత కూడా చెప్పాను, అరే జీవితంలో ఏ పార్టీ వాడని, తెలుగుదేశం వాడని, ఏ పార్టీ వాడని ఇంట్లో భార్యల పేరు మీద, ఇంట్లో అక్క చెల్లెల పేరు మీద, తల్లుల పేరు మీద వ్యాపారాలు పెట్టబాగంటారు. దుర్మార్గమైన రోజులు ఇప్పుడు వీళ్ళని జైలుకే తీసుకెళ్తారు, వద్దు అని చెప్పి. అంటే ఒక ఆయన మీ ఆవిడ మా ఆవిడ కాదా అంటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగే వేరే బస్సులు లారీల కేసు వస్తే క్లియర్గా చెప్పాడు మినిస్టర్గా నాకు ఏంటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి, నాకు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏ పరిస్థితుల్లో ఆవిడని టచ్ కూడా చేయకూడదు, ఆవిడని విచారణ కూడా పిలవద్దు, ఆవిడ దగ్గరికి వెళ్ళి కనీసం విచారణ అంటే మేము ఇంటికి వచ్చి మాట్లాడతామని కూడా అనొద్దు, లావణ్ణి టచ్ చేయబాకండి. ఎవరైతే రియల్గా వ్యాపారంలో ఉన్నారో దాన్ని చేయండి, వాళ్ళని మాత్రం విచారణ చేయండి అని చెప్పి ఆయన కేటగారికల్గా చెప్పాడు. అంటే మేమందరం వెళ్ళి సార్ ఇట్లా ఉంది, ఇట్లా ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీలో ఇలా దొరికింది, మరి ఏం చేయమంటారు అంటే యాజ్ పర్ లా వెళ్ళండి, తప్పుంటే తప్పుగానే వెళ్ళండి, కావాలని అయితే వద్దు కట్టబాకండి అని చెప్పాడు. ఏంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మీకేంటి అంటే ఎందుకు నేను ఎప్పుడు మీ ఫాదర్కి ఆయన చాలా బాగా క్లోజ్, ఇద్దరు మున్సిపల్ చైర్మన్స్ చేశారు. అవును మీ నాన్నగారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా మా నాన్నగారు 2 టర్ములు మున్సిపల్ చైర్మన్ చేశారు, 1981, 1987 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేశారు. స్టేట్ మున్సిపల్ చైర్మన్స్ అందరికీ ఆయన ప్రెసిడెంట్ చేశారు. అవును ఇది తెలుసు నాకు, అది క్యాబినెట్ హోదా ఉండేది. అవును టీడీపీ గవర్నమెంట్ ఉండగా కూడా మా నాన్నగారే ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు ఈయన దాంట్లో మా నాన్నగారితో పాటు ఆ కమిటీలో ఉండేవాడు, సెక్రటరీగానే జాయింట్ సెక్రటరీగానే ఏదో ఉండేవాళ్ళు. ఈయన మీరు మీ భార్య గారి గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి నేనే విట్నెస్ని, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు కదా, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన క్లియర్గా చెప్పారు మా ముగ్గురికి ఏ పరిస్థితుల్లో లేడీస్ని టచ్ చేయబాకండి, సంబంధం లేదు, ఏదో దానికి వ్యాపారానికి పెట్టుంటారు లేడీస్ పేరు, వద్దని చెప్పారు. ఇది కూడా నేను కూడా అన్నా, ఆవిడ కూడా ఉంది, నువ్వు ఎంక్వైరీ చేసి ఎవడు తప్పు చేశాడని ముద్దాకి చెయ్యి. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇట్లా, నేను మొన్న ఈ మధ్య డయాస్ మీద మానసికంగా నేను ఆ రోజే చచ్చిపోయాను అని చెప్పని చాలా పెద్ద స్టేట్మెంట్. సరే అంటే నేను ఆ రోజు అంటే రోజు కులరవీంద్ర అనే అతను పేరు నాన్ని లోపలేస్తాం, వాళ్ళ కొడుకుని లోపలేస్తాం, చెప్పుకూడి తినిపిస్తాం, అది ఇదని ఓకే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు సొల్లు కబుర్లు. నాకు కడుపు రగిలింది, ఏంటి ఇదంతా. సరే నీకు చేతనైతే చెయ్యి, నా కేడర్కి ఏంటో తెలియాలి కదా. అంటే అప్పుడు అది గోడౌన్ కేసు ఉంది, నాకు చెప్పే టైం కూడా లేదు. ఎందుకంటే నేను ఒక 10-15 రోజుల ముందు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి, అమ్మ ఇట్లా షార్టేజ్ వచ్చింది, నా మేనేజర్ వచ్చి చెప్పాడు షార్టేజ్ వచ్చింది, మీరు ఎంక్వైరీ చేసి, నేను మోరల్గా లైబిలిటీ తీసుకుంటున్నాను, అంటే టెక్నికల్గా లైబిలిటీ తీసుకున్నాను, మోరల్గా నాకేం సంబంధం లేకపోయినా టెక్నికల్గా లైబిలిటీ తీసుకుంటున్నాను, గవర్నమెంట్కి నష్టం జరగకూడదు, మీరు ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం నేను చేసేస్తాను, పెనాల్టీ కట్టేస్తానని చెప్పాను. సివిల్ సప్లైస్ యాక్ట్లో అట్లాగే ఉంటుంది. అంటే సరే సరే ఏం నేను స్టేట్ అంతా కనుక్కున్నాను, ఎక్కడ ఏముండవు, మీకు కంగారు పడకున్నాను, ఆవిడ ఎంక్వైరీ చేశారు, అన్నీ చేసి సరే ఇంత షార్టేజ్ వచ్చింది, డబ్బులు ఇంత కట్టేయండి అన్నారు. ఆవిడ దాన్ని పైకి రాశారు నాకు, ఎండి సివిల్ సప్లైస్కి ఇట్లా జరిగింది, ఇదిగో ఇంత షార్టేజ్ వచ్చింది, దీనికి పెనాల్టీ కట్టించుకుంటాక నాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఓకే, అక్కడి నుంచి టర్న్ తీసుకుందాం. అంటే మీరు ఐడెంటిఫై చేసి వెళ్ళారా ఇష్యూని? నేనే సార్. ఓకే, మీరే ఐడెంటిఫై చేసి లిటరల్గా చెప్తున్నా సార్. నేను కనుక నిజంగా తప్పుడు ఆలోచనతో ఉంటే, దొంగతనం చేయదలుచుకుంటే, కవర్ చేయదలుచుకుంటే, సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు 31 గోడౌన్లు 13 మంది గోడౌన్ ఓనర్స్, 22,000 మెట్రిక్ టన్నులు సివిల్ సప్లైస్ బియ్యాన్ని మేము సీజ్ చేసాం, పట్టుకున్నామని చెప్పిన అఫీషియల్గా ఆన్ రికార్డు చేసినప్పుడు, అంటే 22,000 టన్నులు పట్టుకోగలిగినప్పుడు 6-7 లారీలు నేను తేలేనా? మార్కెట్లో ఇవాళకి బియ్యం దొరకట్లేదా? ఎన్ని కేసులు చూస్తున్నాం? అవును అవును. నేను నిజంగా చీకట్లో పెట్టదలుచుకుంటే 8 లారీలు పెద్ద విషయం ఉంది. నాకు ఒక రకంగా కుల రవీంద్ర అనే అతను నాకు మెయిల్ చేసాడు అనిపించింది.
ఎందుకంటే నేను ఈ నమ్మకస్తుడు మావాడు అనుకుంటున్నా అతను మా దగ్గర పనిచేసి ఆయన. అది జరుగుతా అంటే చివరికి గోడౌన్ అమ్మినా కూడా డబ్బులు సరిపోయి కదా, చివరికి అది ఏమన్నా షార్టేజ్ ఒకసారి బదలైతే. ఎప్పుడైతే కులరేంద్ర చంద్రబాబు నాయుడు గారితో బందరు వస్తే మాట్లాడి గోడౌన్ ఖాళీ చేయించండి సార్ అని చెప్పుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు జాయింట్ కలెక్టర్కి చెప్పాడు, ఆ గోడౌన్ అంటే ఖాళీ చేసేయండి అమ్మా, మనకు అపోజిషన్ వాడు గోడౌన్ మనం ఎంత తీసుకోవాలని. ఆ ఖాళీ చేసే క్రమంలో షార్టేజీ వచ్చిందని వచ్చాడు మావాడు, మా మేనేజర్. నాకు అనిపించింది ఒక రకంగా నా నెత్తి మీద పాలు పోసేవరా బాబు, నిజంగా ఇది వదిలేసి ఉంటే కనుక నువ్వు నా మీద కక్షగా తీర్చుకోకుండా ఖాళీ చేయకుండా ఉండుంటే అసలు మామూలుగా ఇంకో 3-4 ఏళ్ళకో వచ్చే 5 ఏళ్ళకో ఎప్పుడు కాదు చూసుకుంటే అసలు మామూలుగా నా గోడౌన్లు అమ్మినా నేను నన్ను అమ్మినా కూడా కడతాకి సరిపోయేది కాదు. పోలేరా బాబు, ఇక్కడ 1,70 లక్షలతో సరిపోయింది. ఈ అగ్రెసివ్ కామెంట్స్ కూడా మీరు చేయడానికి కారణం ఏం అగ్రెసివ్ కామెంట్స్ అండి? మీరు ఇప్పుడు ఈ రప్ప అని అక్కడ జరిగిన కామెంట్స్ కూడా చూడండి సార్, నేను మొత్తం చూసా. మీ మీద వచ్చిన ఆరోపణ చెప్తున్నాను. రప్ప అని ఎవడు అనద్దు, తప్పది, ప్రజలు హర్షించరు. అవును, ప్రజలు హర్షించరు. ఇట్లాంటి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఊరు బాగుపడాలి, వాళ్ళ రాష్ట్రం బాగుపడాలి, వాళ్ళకి ఏమైనా సంక్షేమం మేలు జరగాలి. అంతేగాని మాకు అధికారం ఏముంది, ఆయన నరికేస్తాం వీడిని నరికేస్తాం అంటే రేపు ఈ ఎర్ర బుక్కే లోకేష్కి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఉరైపోతున్నారు ప్రజలు ఈ ఎర్ర బుక్తోనే. రేపు మనం రప్ప అన్నా కూడా మనకు కూడా రప్పతోనే ఉరేస్తారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా మీరు అంత పోటుగాళ్ళు అయితే చేసేయాలి కదా, ఇంతేగాని ఇవన్నీ ఏంటి అల్లరి ఏంటి అంటే ఇప్పుడు సొంత వాళ్ళకి చెప్పినప్పుడు ఎట్లా చెప్తాం? అది 4 గోళ్ల మధ్య నా కేడర్తో మాట్లాడుతున్నాను నేను. అవును, ముందు తిట్టారు, బాగా తిట్టారు, ఆపండ్రా మీరు అని గట్టి మందలిస్తున్నాను. అంతేగాని నేను ఎప్పుడన్నా చెప్పనండి, నాతో పనిచేసిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నాను కదా, ఎడిషనల్ ఎస్పీలుగా, డిఎస్పీలుగా, సిఐలుగా ఉన్నారు, లేదా సిఐలుగా, ఎస్ఐలుగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ రోజన్నా నేను వాళ్ళని అంటే క్రైమ్ని ప్రోత్సహిస్తూ ఎప్పుడన్నా నేను అవును లేదు, నేను అదే కదా అంటుంది. అప్పటి నుంచి దేర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ యువర్ పొలిటికల్ కెరియర్ అని. సరే, ఇప్పుడు మీరు నానిగారు మేము కాపు నా కొడుకులో ఒకసారి ఒక మాట అన్నారు, అది మీ స్టేచర్ కరెక్ట్ అనిపించిందా మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మేనల్డ్ గారు సినిమా హీరో, ఆయన యాక్సిడెంట్లో పడిపోయాడు. అవును, సాయిధరం తేజ్ గారు. ఆయన కోమాలో ఉన్నాడు సీరియస్గా. అవును. సో ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఏమో సినిమా రిలీజ్ చేయాలి. అవును. దాని ప్రమోషన్స్ కోసం వాళ్ళ మామయ్య అయితే కనుక కాస్త జనాల్లోకి వెళ్తుందని చెప్పని ఆయన్ని పిలిచారు. ఆయన ప్రమోషన్స్ ఏం చేయాలి, నా మేనల్డ్ కష్టపడ్డాడు, బాగా నటించాడు, మంచి స్టోరీ ఇది, దీంట్లో సందేశం ఉంది సమాజానికి, లేదా వ్యవస్థలో జరుగుతున్న లోపాలను నా మేనల్డ్ చూపించే ప్రయత్నం చేశాడు, కానీ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయింది, కాబట్టి నా మేనల్డ్ని ఆశీర్వదించండి ఈ సినిమా ద్వారా అని చెప్పాలి. అది వదిలేసి ఆడు ఈడు ఎవడరా నువ్వు, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని నన్ను మాట్లాడితే మనల్ని ఎవడు రాపేది, అది వేరు. అది మనల్ని ఎవడు రాపేది తర్వాత ప్రెస్ మీట్ వేరు కదా, అది అంటే అది కూడా ఉంది. అది లాస్ట్లో మీరు ఎవడరా అసలు, సొమ్ము మాది, ఈ సినిమా తీసేది మేము, కష్టపడేది మేము, ఫైట్లు చేసేది మేము, మాట్లాడాడు ఆయన. ఎవడరా నువ్వు ఆడ ఈడ అని మాట్లాడాడు. అంటే అక్కడ పోగడిందేమో ఒక 1000 మంది, అంతే ఒక 700 మంది 1000 మంది వచ్చి ఉండొచ్చు ఆ ఫంక్షన్కి. కానీ దాన్ని లైవ్ TV9, ఎన్టీవీ ఇట్లాంటి ఛానల్స్ అన్నీ లైవ్ ఇచ్చినాయి. అంటే తెలుగోడు ఎక్కడుంటే అక్కడల్లా దాన్ని నన్ను తిడతాను చూశారు. అంటే నన్ను ఇన్సల్ట్ చేసావు, అవమానం చేసావు, నేను హర్ట్ అయ్యాను. అంటే నువ్వు అంటే ప్రపంచం మధ్యలో, ప్రపంచం ముందు నన్ను ఇష్టం వచ్చినట్టు నా వ్యక్తిత్వాన్ని హనం చేస్తూ నన్ను పల్సనగా, చులకనగా మాట్లాడావు. మరి నేను కౌంటర్ ఇవ్వాలి కదా. కౌంటర్ ఇస్తూ మరి అతనంటే సినిమా వాడు భయపడతారు, మీడియా వాళ్ళు కూడా అతను తప్పు పడతాకి. నాలాంటి గొర్రెల్ని, మేకలని అయితే తప్పు పడతారు, స్కేప్ కోట్లం కదా, మీడియాకి చులకను కదా మేము. ఇప్పుడు ఆయన వైసీపీ నా కొడకల్లారా అని ఏ సమాజం తప్పు పట్టుకోవాలా, మీడియా తప్పు పట్టుకోవాలా. నిన్నగాక మొన్న అన్నాడు, ఏంట్రా చూస్తారు మన సినిమా గురించి చెడు ప్రచారం చేస్తున్నారు, కొట్టండి నా కొడుకుల్ని.
అని ఆయన మాట్లాడితే ఎవరు అసలు ఈ ప్రపంచం ఈ మీడియా అసలు తప్పు పట్టదు. ఎందుకని వాళ్ళ ఛానల్కి నెగిటివ్ వస్తుంది, వాళ్ళ ఛానల్ రేటింగ్ పడిపోద్ది. లేదా గవర్నమెంట్లో ఉన్నాడు అప్పుడేమో రేటింగ్ పడిపోద్ది, ఇప్పుడేమో గవర్నమెంట్లో ఉన్నాడు, ఛానల్స్ అన్నీ ఆపేశారు. ఆంధ్రప్రదేశ్లో TV9, 10TV, NTV, సాక్షి అన్ని ఛానల్స్ కేబుల్లో రావు. 10TV, NTV కూడా రావు ఆంధ్రాలో. ఓకే, అంటే అందరూ ఈ డిష్లకి వెళ్ళిపోయారు కదా. డిష్లే ఇప్పుడు మీకు డిష్లకి అందరూ వెళ్ళరు సార్, ఎందుకంటే లోకల్ కేబుల్లో కూడా చాలా ఛానల్స్ వస్తాయి. అవును, ట్రూ ట్రూ. దాంతో ఏంటంటే తక్కువ డబ్బులకి 250, 300 రూపాయలకి ఎక్కువ ఛానల్స్ వస్తాయి అనే ఉద్దేశంతో డిష్ అంటే ఎక్కువ డబ్బులు అవుతాయి. సో అందుకని ఈ సీరియల్స్ అవి ఎవరికి కావాల్సిన లేదు, అందుకని కేబుల్కి వెళ్తారు. తీసేశారు అవి ఛానల్స్, తీసేశారు ఆ ఛానల్స్. మనకెందుకు ఇవన్నీ అతను తప్పు పట్టుకుంటే మళ్ళీ ఆపేస్తారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసినట్టున్నారుగా ABN చూసుకోండి మీరు, తీశారు. చెప్తా ఏనండి సార్, దాన్ని కూడా చెప్తాను. 2019కి ముందు సాక్షి ఛానల్ని ఆపారు చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. దానికి కౌంటర్గా మేము కూడా ప్రయత్నం చేశాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. పానే ఇవన్నీ ఇది మాట నేను, ఎందుకంటే డిజిటల్ కార్పొరేషన్ ఇవన్నీ నా చేతిలోనే, అంటే నేను నా శాఖ నేనే ఉన్నాను. నేను ఫాలో అయ్యాను ఆ న్యూస్ అప్పట్లో. మీరు కూడా సో నేను నా మీద సాఫ్ట్ ముద్ర ఉంది. నేను ఏరా ఒరే నేను కూడా తిడితే నన్ను ఏదో తేడా, ఈడు కూడా వేరే వాళ్ళలాగా తయారైపోయాడు ఈడు కూడా అని జనంలో నా మీద ఒక బ్యాడ్ ఇమేజ్ వస్తుందేమో అని సర్కాస్టిక్గా మాట్లాడాలి, లైటర్ వేన్లో తిట్టేయాలి, అంటే దాన్ని డైల్యూట్ చేయాలి, సరదాగా మాట్లాడాలి. మీరు నేను అతను నన్ను నిన్న ఏరా ఒరే అది ఇది నా కొడుక అని అన్నాడు, నేను కూడా ఇప్పుడు అనబోతున్నాను, మీరు ఏంటి వీళ్ళు అసలు ఏరా ఒరే అనుకుంటున్నారు ఏంటి, వీళ్ళిద్దరు క్లాస్మేట్సా ఎప్పుడన్నా కలిసి తిరిగారా అని అనుకుంటారేమో. మేము ఇద్దరం ఒకే కులస్థలం కాబట్టి మేము తిట్టుకుంటున్నాం, లేకపోతే నన్ను ఎందుకు తిడతాడు అతను. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ని ఏ రోజు కలవలేదు, కనీసం ఫోటో దిగుతాకు కూడా వెళ్ళలేదు. నా జీవితంలో ఏ రోజు ఫోటో దిగుతాకు కూడా వెళ్ళలేదు, కలవలేదు. కాపులు ర్యాలీ అవటంలో అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలా కొంతమంది నాయకులు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు పేర్ని అంబటి రాంబాబు గారు మీలాంటి నాయకులు కొద్దిగా సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తే మిగతా కాపుల్లో మీరు పలచన పడితే ఆయన వెనకమల ర్యాలీ అవుతాడు ఆయన అనుకున్నాడని మీరు అనుకుంటున్నారా? లేదా, మరి ఎందుకు టార్గెట్ చేస్తాడు మిమ్మల్ని ఆయన? ఇదంతా స్ట్రాటజీ సార్. ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ గారు మొత్తం చూసుకోవచ్చు మీరు, ఆయన ఇంటర్వ్యూలే ఆన్లైన్ అంటే వీడియోలోనే ఉన్నాయి. అవును, ఎక్కడ రికార్డులోనే చెప్తే ఆయన రికార్డు లేకుండా లేడు. అవును. 2012లో జగన్మోహన్ రెడ్డి హవా పెరిగిపోతుందని చెప్పని నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను 2012లో. రికార్డులో ఉంది కావాలని మీరు కొట్టుకోవచ్చు. అవును, వెళ్ళాను, వెళ్ళి జగన్ అనేవాడు రాకూడదు, నేను పార్టీ పెడతానని చెప్పాను. అమ్మమ్మ నీకు దండమ్మ బాబు, నువ్వు అసలు పార్టీ పెట్టబాకు, నువ్వు పార్టీ పెడితే జగన్ గెలిచేస్తాడు, నువ్వు పార్టీ పెట్టబాకు, మనం జాగ్రత్తగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకుందాం, కంగారు పడకని చెప్పి నన్ను నచ్చెప్పి పంపించాడు. అక్కడి నుంచి నేను టచ్లో ఉన్నాను. ఆయన చెప్పిన దాని మీదే నేను మోడీ గారికి సపోర్ట్గా పార్టీ పెట్టి మోడీకి సపోర్ట్ చేశాను ముందు, తర్వాత చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేశాను, వాళ్ళిద్దరు ఎలయన్స్ కుదిరాక అని చెప్పాడు. 2019 ఉందండి. 2019కి వచ్చేప్పటికి స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఏ రోజు విడిపోలే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. కాపుల్ని బీసీ చేస్తాడు, చాలామందిని చెప్పాడు, బోయల్ని ఎస్టీ చేస్తున్నాడు, రజకుల్ని ఇంకేయో క్యాస్టులు చేస్తున్నాడు, చాలామంది బీసీలు చేస్తున్నాడు, మత్స్యకారుల్ని ఎస్సీ చేస్తున్నాడు. ఎవడ కనపడితే ఆ కులాన్నల్లా మిమ్మల్ని ఏదో చేసేస్తానన్నాడు, ఎవరిని ఏమి చేయలే. సో కాపులు ముద్రగడ పద్మనాభం గారు యాజిటేషన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఆయన ఏమనుకున్నా అంటే కాపుల్లో నా మీద చెడు వచ్చేసింది. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో కాపులు మొత్తం ఎన్మాస్గా నాకు యాంటీగా జగన్ దగ్గరికి వెళ్ళిపోతారు. 2 యాంటీ గవర్నమెంట్ ఓటు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, దాన్ని స్ప్లిట్ చేయాలి, కాపుల్ని స్ప్లిట్ చేసేయాలి, జగన్ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు అనేటువంటి స్ట్రాటజీతోనే పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుందో లేదో మాట్లాడాడు. వీడియోలు కూడా ఈ మధ్య తిరుగుతున్నాయి. నేను 2017లో ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నేను ఒక 65 సీట్లకు పోటీ చేస్తాను, మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, గాజువాక
అనకాపల్లి ఇట్లాంటి సీట్లు పేరు చెప్పాడు 2 ఇట్లాంటి 65 సీట్లలో నేను పోటీ చేస్తాను నాకు పార్టీ ఫండ్ కూడా ఇంత కావాలి అని చెప్పి వెళ్ళాను. లేదు మళ్ళీ నువ్వు మన ఇద్దరం కలిసి పోటీ చేస్తే మళ్ళీ జగన్ వచ్చేస్తాడు, జగన్కి లాభం జరుగుద్ది, కాదు ఆగమని చెప్పాడు. తెల్లారి తెలుగుదేశం మీడియాలో కవర్ చేశారు. 2 వ్యక్తులు గదిలో కూర్చుని మాట్లాడుకున్న మాటలు పేపర్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ మాకు సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ డబ్బులు అడిగాడు మమ్మల్ని, ఆయనే మాట్లాడాడు. అవునా? మీకు వీడియో కూడా కావాలంటే పంపిస్తాను, మీకు మధ్యాహ్నం పంపంటే మీరు ఆ బిట్ వేసుకోవచ్చు. పంపండి. ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన మాట్లాడాడు, ఇట్లా నన్ను అవమానం చేశాడు అయ్యి అని చెప్పి ఆయనే మాట్లాడాడు. సో చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఇలా కమ్యూనిస్టులను ఆయనే పోగేశాడు. ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఓటు యాంటీ టీడీపీకి మెజారిటీ ఉంటుంది అన్నటువంటి అపోహతో, అటువంటి ఆలోచనతో బీఎస్పీని కూడా పవన్ కళ్యాణ్ గారికి కలిపాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీసే. కమ్యూనిస్టులని కలిపి వాళ్ళని ఒక కూటమిగా పెట్టాడు. టికెట్లు ఈయనే చెప్పాడు ఎవరికి ఇవ్వాలో, బోళ్ళని మార్చాడు మీకు కావాలంటే. నూజివీడు ముందు ఒకరికి ఇచ్చాడు, మార్చి మళ్ళీ ఒకరికి ఇచ్చాడు. అంటే వైసీపీ పోవాలంటే ఏంటంటే నూజివీడులో అప్పుడు సడన్గా లాస్ట్ మినిట్లో అక్కడ ప్రజారాజ్య జనసేనకి కాపులకి ఇస్తే కాపుల ఓట్లు చీలిపోతే అప్పుడు దానికి వైసీపీకి కాపులకి వెళ్లకుండా ఉంటుంది. అట్లా ఒక 20,000 25,000 ఉన్నాయంటారు. సో ఇలా ప్రతి చోట ఎక్కడెక్కడంటే మార్పులు చేస్తూ, సపోజ్ ఒక పామర్లో ఉంది, పామర్లో బీఎస్పీ పెట్టాలి, మాలను పెట్టాలి, అప్పుడు వైసీపీకి డ్యామేజ్ పడుతుంది అని అట్లా చేసుకుంటా అన్నీ అంటే ఇతనికి అనుగుణంగా. ఆఖరికి కే పాల్ గారు బీఫారాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఇవన్నీ ఆర్గనైజ్ చేసింది మొత్తం. ఆ రోజు పొలిటికల్ సిస్టమ్ టోటల్గా చాలా యాక్టివ్గా ఆయన ఆర్గనైజ్ చేశాడు. ఆఖరికి ఇసుక పంచాయతీలు కూడా చేసేవాడు అని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు మీరు కేవలం అందుకే మీరు ఆ మాట ఆ రోజు మేమిద్దరం అది ఎందుకన్నామంటే సర్కాస్టిక్గా ప్రజలు కూడా ఏ సరదాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకోవాలి తప్పితే ఈడు కూడా నోరు చెడిపోయింది అని అనుకోకూడదని. అది అప్పుడు తప్పితే మళ్ళీ నేను ఎప్పుడు నన్ను తిట్టాడు కాబట్టి నీకు కూడా నొప్పి తెలియాలి. ఏరా ఒరే అని మీడియాలో మాట్లాడితే, నా కొడక అని మాట్లాడితే, నువ్వు కూడా 10 మంది జనం వింటే నీకు కూడా ఆ నొప్పి తెలియాలి. నన్ను పొడిచావు లేదా నన్ను కోసావు, నాకు ఆ నొప్పి చూపించాలనుకున్నావు, నీకు కూడా చూపించాలి కదా నేను అనేటువంటి రిటాలియేషన్ కౌంటర్ తప్పితే ఏ రోజు నేను ఆయన్ని ఆ రోజు తప్పితే మళ్ళీ ఎప్పుడు ఏం మాట్లాడలేదు. అంటే బూతులుగా మాట్లాడలేదు. ప్రశ్నించటం, నిలదీయటం, తన ఎత్తుగడలను ప్రజలకు వివరిస్తుంది తప్పితే ఏ రోజు ఆడు ఈడు లేకపోతే ఒరేయ్ అనేవి నేను ఆ రోజే మాట్లాడాను. ఎందుకని ఆ ముందు రోజు నా మీద మాట్లాడాడు, ముందు రోజు రాత్రి కాబట్టి. అవును, అది మాట్లాడారు. ఆ 2 చెప్పులు అప్పుడు కూడా చాలా మాట్లాడారు. తర్వాత ఫస్ట్ టైం కూడా మేము కూడా చెప్పులు తీయగలమయ్యా, కెమెరా ముందు ఏముంటుంది పెద్ద, ఇవన్నీ మామూలు WWF కుస్తీలాగా ఏముంటుంది, అవి కూడా ఊరినే ఎగిరెగిరి తన్నుకున్నట్టు ఉంటుంది. అసలు మామూలుగా ఎవరికి దెబ్బలు తగలవు. ఇది కూడా అంతే, నువ్వు నిజంగా వచ్చి మమ్మల్ని కొడతావా చెప్పుచ్చుకునిరా, జరగవు కదా. నేను నా కాళ్ళకు కూడా చెప్పులు ఉన్నాయి, నేను తీసి చూపించలేనా అని ఫస్ట్ చెప్పాను. అయినా ఆయన అక్కడితో వదలకుండా అన్నవరం నుంచి జగ్గంపేట వచ్చి మీటింగ్ చెప్తూ వైసీపీ నా కొడుకులను ఇంతవరకు టీడీపీ వాళ్ళు కూడా భయం, మనమే వాళ్ళని చెప్పు తీసుకుని కొడతా నా కొడుకులారా అని చెప్పి మనం తిరగబడి తిట్టాము, మనమంతా పోటుగాళ్ళమని మాట్లాడాడు. నాకు కడుపు రేగులు మళ్ళీ చెప్పా, నీ దగ్గర ఒక చెప్పే ఉంది, నా దగ్గర 2 చెప్పులు ఉన్నాయని చెప్పి చెప్పిపోయిందని కూడా నేను కూడా చెప్పాగా. నీకు ఇప్పుడు పోయింది నా చెప్పులు, నీకు 2 చెప్పులు ఇప్పుడు పోయినాయేమో, నా చెప్పు పోయి ఛానల్ అయింది. నేను అంటే యూనివర్సిటీ ఎదురుకుండా జనసేన ఆఫీస్ ఎదురుకుండా వెంకటేశ్వర గుడికి వెళ్ళాను, నా చెప్పు పోయి కనపడలేదు. అంటే సర్కాస్టిక్గా మాటకు మాట. నానిగారు, మీరు గ్రౌండ్ లెవెల్లో అందరికీ అందుబాటులో ఉంటారు అనే ఒక నానుడు ఉంది మీ నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా ఉంటున్నారా మీరు? అంటే డే టు డే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి నా కొడుకు చూస్తున్నాడు. డే టు డే ఉన్నాను, కానీ నా కొడుక్కి లేదా పార్టీ వాళ్ళకి అవసరం ఉంటే అటెండ్ అవుతాను. ఓకే, మిమ్మల్ని, మీ ప్లేస్ని, మీ నియోజకవర్గంలో ఉన్న మీ యొక్క ఆ లెగసీని కిట్టు కంటిన్యూ చేయగలరు అనుకుంటున్నారా మీరు?
ఎందుకంటే ఇది ఒక చాలా అంటే మీకు స్టేట్ లీడర్గా ఒక ఇమేజ్ ఉంది స్టేట్ మొత్తానికి. ఆంధ్రప్రదేశ్ మీరు ప్రతిపక్షంలో ఉండండి, ప్రభుత్వంలో ఉండండి, మీకు స్టేట్ మొత్తం మీద ఒక తెలిసిన వాళ్ళు కావచ్చు, అభిమానించే వాళ్ళు కావచ్చు, ఇట్లా ఉన్నారు. సో మీ యొక్క ఆ లెగసీని కావచ్చు, ఆ వెయిట్ని కిట్టు క్యారీ చేయగలరు అనుకుంటున్నారా మీరు? మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇప్పుడు 27 దాటి 28కి వచ్చాడు. ఈ చిన్న వయసులో అంటే నేను గమనించింది రాజకీయ నాయకుడికి స్పందించే లక్షణం కావాలి సార్. ఏ సమస్యతో ఎవరు వచ్చినా కూడా స్పందించే లక్షణం కావాలి, అటెంప్ట్ చేయాలి, పరిష్కారానికి అటెంప్ట్ చేయాలి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనస్సుతో హృదయంతో అటెంప్ట్ చేయాలి పరిష్కారానికి. ఏదో ఒకటి హాస్పిటల్కి తీసుకెళ్తామా, లేకపోతే సమస్య మీద ఆఫీసులకు తీసుకెళ్తామా, లేకపోతే రివోల్ట్ అవటమా, 10 మందిని పోగేసి ధర్నా చేయటమా, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబట్టమా, ప్రజెన్స్ అనేది ఉండాలనేది నా తండ్రి నేర్పినటువంటిది. సో నాకైతే అతను యాజ్ ఇట్ ఈజ్ మా నాన్నగారికి ఉన్న లక్షణాల్లో చాలా వరకు కనబడుతుంది. అవునా? అంటే ప్రజెన్సు, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రజెన్సు, లేదా స్పందించడం, ఇంటికి వచ్చిన వాడి దగ్గరికి, తన దగ్గరికి వచ్చిన వాడికి స్పందించడం, ఏదో ఒకటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం, అది చేస్తున్నాడు కాబట్టి 100% పర్లేదు, అంటే ప్రజలకి పనికొచ్చేవాడిగా తయారవుతాడని నాకు అనిపిస్తుంది. జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో మీ నాన్నగారు మినిస్టర్గా చేశారు కదా, ఆ తర్వాత మీరు కూడా మంత్రిగా చేశారు. అప్పుడు చూసిన రాజకీయం, మీరు చూసిన రాజకీయం, ఇప్పుడు మీరు అంటున్న రాటన్ పాలిటిక్స్ ఏదైతే అంటున్నారో మీరు, ఇంత చూసిన తర్వాత మీకు వాట్ డూ యూ ఫీల్? ఏది కారణం ఏదైనా సరే రాజకీయాలు, మీరు రాటన్ అన్న కరెక్ట్ పదం వాడారు, ఇంత కుళ్ళిపోవటానికి ఇలా కారణాలు ఏదైనా కానీ, మీరు చంద్రబాబు నాయుడు గారు అంటారు, వాళ్ళేమో మీ మీద. నేను సీక్వెన్స్ ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎలా వచ్చిందో మీకు ఆ పాత అంతా చూపిస్తున్నా కదా, చెప్తున్నా కదా. ప్రజలు ఎవరు కూడా ఈడు మనకు సేవ చేయడానికి వచ్చాడు, ఏ పార్టీ వాడైనా సరే, ఈడు మన కోసం బతకదాకా వచ్చాడు, ఈడు జీవితం మనకు అంకితం అని ఎవడో ఫీల్ అవ్వట్లేదు సార్. అసలు పొరపాటును కూడా ప్రజలు రాజకీయ నాయకుడిని ఈడు సేవ చేయడానికి వచ్చాడు అనేది ఆ ఫీలింగ్ పోయింది. ఆ ఫీలింగ్ పోయినప్పుడు ఇక మనకు రాజకీయాలు అనవసరం అని చెప్పని నేను. అంతేగాని మీ అబ్బాయిని ఇంటర్వ్యూ చేయడానికి కావచ్చు, ఈ రాజకీయం సార్ ఇది మంచిది కాదు, బాగోలేదు అని చెప్పి నేను మానేస్తా. కొడుకుని ఎందుకు దింపమంటాను? ఓటమి భయం కదా, ఓడిపోతారని కదా. ఓడిపోతే ఏమవుద్ది సార్? నేను నమ్మేది రాజకీయాల్లో అధికారంతో మీరు నాయకుడు ఎవరు, జనబలంతో, వర్గంతో, ప్రజా సమూహాన్ని కూడగట్టుకోవటం ద్వారా మాత్రమే మీకు పదవి ఉన్నా పదవి లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా జనంలో బతకగలరు. మీరు నాయకుడిగా నిన్నెవడూ ఏం చేయలేడు. ఏ పార్టీ వాడైనా సరే, నీకు తెలుగుదేశం వాడైనా, జనసేన వాడైనా, కమ్యూనిస్ట్ వాడైనా, వైసీపీ వాడైనా, కాంగ్రెస్ వాడైనా, ఎవడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ నాయకుడిగా నువ్వు బతకాలా, నాయకుడిగా బతకాలనుకుంటున్నావు అనేది చూస్ చేసుకోవాలి సార్. రాజకీయ నాయకుడిగా బతకాలనుకుంటే ఆన్ అండ్ ఆఫ్, గెలిస్తే ఉంటారు కాన్స్టిట్యున్సీలో, ఓడిపోతే వ్యాపారాలకు వెళ్ళిపోతారు. ఊరికే మంచునే బ్లూమ్ వస్తారు, అలో అని తిరిగి వచ్చారు. అందరూ 2 పార్టీలో ఉన్నారు. అవును, వచ్చారు, ఆ టూర్ ప్రోగ్రాంలో రాగానే ఇంత అన్ని పెట్టుకొస్తారు డబ్బులు. నాకు ఆరోగ్యం పాడైపోయింది, ఇదిగో జేబులో పెట్టుకో, అన్న మా అబ్బాయికి ఫీజు కట్టాలి, ఇదిగో జేబులో పెట్టుకో. ఆ టూర్ మళ్ళీ 6 నెలలకు ఇప్పుడు మళ్ళీ వస్తారు. వీళ్ళు పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకుడు నాయకుడు ఉంటాడు, ఆడు మనుషుల్ని కాపాడుకుంటాడు, జనం మధ్య ఉంటాడు. పదవి లేకపోయినా ఆడిని అసలు మీరు ఇంత కూడా కదపలేరు. ఆడి జనబలం ఉన్నవాడిని నీ అధికారం కూడా ఏమి చేయలేదు. నేనైతే నా కొడుకు అయితే చెప్తున్నాను, మా నాన్న అట్టగా బతికాడు, నువ్వు కూడా నాయకుడిగా బతుకు. పదవి ఉంటుంది లేకపోతే లేకపోయింది, నాకు అసలు దిగులు లేదు నీ గురించి. నువ్వు ఎప్పటికీ గెలవపోయినా నాకు దిగులు లేదు. మనుషుల్ని కాపాడుకోవటం, ఒక మనిషిని, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా సరే, ఒక మనిషి మన దగ్గరికి వచ్చాడు, అటాచ్ అయ్యాడంటే సాధ్యమైనంత ఎక్కువ సంవత్సరాలు మనతో ఉండేట్టుగా చూసుకోవాలి. మన తప్పు వల్ల వాడు విడిపోకూడదు మన దగ్గర నుంచి. ఒకవేళ మన తప్పు వల్ల వాడు విడితే, తెలియకుండానే మన తప్పు వల్ల వాడు విడిపోతే వెళ్ళి క్షమాపణ చెప్పి
నాది పొరపాటు ఇక నుంచి నేను చేసుకోను, ఇక నుంచి నేను అట్లా వదులుకోను, తెలియకుండా జరిగిపోయిందని చెప్పి నచ్చ చెప్పుకుని క్షమాపణ చెప్పుకుని మళ్ళీ కలుపుకోవాలి. మన తప్పు వాళ్ళు విడిపోతే, మన తప్పు కాకుండా అతను ఏదో స్వార్థం తెలిపాడు, కొత్తవాడిని తయారు చేసుకో, తాడెంపడ పడాల్సిన పని లేదు. ఇది నేను భావించేది. అంటే రాజకీయ నాయకుడు అంటే ప్రొఫెషనల్గా ఉంటాడు, నాయకుడు అనేవాడు ఎమోషనల్గా ఉంటాడు. ఈ జనరల్ పాలిటిక్స్ గురించి కాసేపు పక్కన పెట్టి మీ నియోజకవర్గపు రాజకీయాల గురించి మాట్లాడితే మచిలీపట్నం పోర్టు, ఈ ప్రతిపక్షం గురించి కూడా కాసేపు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని పక్కన పెడతాం. మచిలీపట్నం పోర్టు టీడీపీ వాళ్ళేమో 2023 నుంచి ఈ పనులు మొదలైనవి అంటారు. మీరేమో ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారితో లేదు ఇంతవరకు ఎక్కువైపోయింది, మీ సభ కూడా నేను చూశాను ఆ రోజు. బందర్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్ని పోర్టు గురించి అన్ని శంకుస్థాపనలు చేసినప్పుడు ఆల్రెడీ ఎంత అయిపోయింది అని చెప్పుకొచ్చారు. ఏంటి మచిలీపట్నం పోర్టు మీరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నేను ఒకటే సార్, నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా కొల్లు రవీంద్ర, మా ఊరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రని, నేను ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. 2023 మే అనుకుంటున్నా సార్, 23 మే నాకు గుర్తున్నంత వరకు. ఆ రోజు దాకా బందర్ పోర్ట్లో పని జరిగినట్టుగా ఒక్క ఫోటో కానీ వీడియో కానీ చూపించండి. మీరందరూ మీ కళ్ళ ముందు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు రావటం, అదంతా ఖాళీ పర్ర, ఆ పర్రలో కొండరాళ్ళు వేస్తే, కొండరాళ్ళు సముద్రంలోకి వేస్తుంటే, బ్రేక్ వాటర్ కడుతుంటే, ఇదే కొల్లు రవీంద్ర గారి వీడియో కూడా మీకు పంపిస్తాను. పోర్టు కడతామంటే సముద్రంలోకి రాళ్ళు వేయటమా, బండరాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నారు, అది పోర్టు కడతామంటారా ఏంటి అని మాట్లాడాడు. సముద్రంలోకి బండరాళ్ళు, జగన్ వచ్చి బండరాళ్ళు వేస్తూ మొదలుపెట్టాడు, బండరాళ్ళు వేయటం అంటే పోర్టు కడతామా అని మాట్లాడాడు. గెలిచిన తెల్లారి వెళ్ళి ఆ బండరాళ్ళ మీద నుంచుని ఇప్పటికి మేము 30% పనులు పూర్తి చేసామని చెప్తున్నాడు. సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం బ్రేక్ వాటర్, బెర్త్కి ఫౌండేషన్స్ అంటే పైల్ ఫౌండేషన్స్, అలాగే లెవలింగు, డ్రెడ్జింగు సైమల్టేనియస్గా స్టార్ట్ అయినాయి. ఓకే, సైమల్టేనియస్గా స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఒక్క పనన్నా మేము చేసామని చెప్పనండి. 23 టైం మీరు 23 దాకా ఎందుకు అంత టైం ఎందుకు తీసుకున్నారు? 2014లో చంద్రబాబు నాయుడు గారు మా ఊరు వచ్చి ఎలక్షన్ మీటింగ్లో చెప్పాడు, ఎలక్షన్ అయిన 6 మాసాల్లోపు బందర్ పోర్టు మొదలు పెడతానని చెప్పాడు. అవును, 6 మాసాల్లోపు మొదలు పెడతా అన్న ఆయన 2014 జూన్ కదా ఆయన గెలిచింది. 2015 ఆగస్టు దాకా ఏం మొదలెట్టకుండా 2015 ఆగస్టు 31వ తారీఖున 22 గ్రామాలని ఖాళీ చేస్తూ, అంటే ఎక్వైర్ చేస్తూ, శ్మశానాలు, కాలువలు, చెరువులు, రోడ్లు అన్ని సర్వే నెంబర్లు వేసి బలవంత భూసేకరణ కింద ఇచ్చి 33,000 ఎకరాల అసైన్మెంట్ భూమి కానీ రైతువారి భూమి కానీ 22 గ్రామాలని ఖాళీ చేసేదానికి నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 31 తెల్లారుజామున ఆటోల్లో వచ్చి, అంటే ఒక్కొక్క ఊరు 22 భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క పేపర్కి ఇచ్చారు. అంటే 2 ఊళ్ళు ప్రజాశక్తి, 2 ఊళ్ళు విశారాంధ్ర, అట్లా ఈనాడు ఒక 4-5 ఊళ్ళు, సాక్షికి కూడా ఒక ఊరు 2 ఊర్లు ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి, ప్రభకి ఇన్ని ఊళ్ళు. వీళ్ళు ఆటోల్లో ఆ పేపర్ తీసుకెళ్ళి ఊళ్ళో జమ్మటమే, రోడ్లెమ్మట. పొద్దున్నే వీళ్ళ ఉద్యోగం ఏంటంటే, వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిందంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, భూసేకరణ అడ్వర్టైజ్మెంట్, ఏ ఊరిది మీ పేపర్లో ప్రింట్ చేస్తున్నాం ఆ ఊళ్ళో ఆటోల్లో పెట్టుకుని మీరే ఇంటింటికి చెమ్మండి అని చెప్పారు. జనం షాక్, ఇదేంటారు బాబు అని. ఏం మొదలుపెట్టారు? మీరు పోర్టు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు? మీరు భూములు ఎక్కడన్నా కడతారేంటి? పోర్టు కట్టి ఏం చేస్తాం? పరిశ్రమలు రావాలి కదా అని కొత్త వాదన మొదలుపెట్టారు. అంటే పోర్టు ఎందుకు? బందర పరిసర ప్రాంతాల్లో పోర్టు నిర్మాణం జరిగితే తద్వారా దాని ద్వారా వచ్చేటువంటి అభివృద్ధిలో వచ్చేటువంటి లబ్ధి కానీ, ఆర్థిక లబ్ధి కానీ, మేళ్ళు కానీ మొత్తం మేమంతా అనుభవించాలి ఈ ప్రాంతం వాళ్ళంతా అని కదా. కరెక్ట్. మా ఊళ్ళు ఖాళీ చేసి ఆ పునాదుల్లో మమ్మల్ని వేసి మా ఊరు వాళ్ళందరినీ, ఇదెట్లా? ప్రజలు రివోల్ట్ అయ్యారు.
కుదరదని చెప్పారు. యాజిటేషన్స్ జరిగినాయి. ఒక్క ఎకరం కూడా వాళ్ళు బలంతో భూసేకరణ చేసుకోలేకపోయారు. డబ్బులు ఏదో తీసుకొచ్చామని చెప్పని అక్కడక్కడ వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర 25 లక్షల రూపాయలు ఇచ్చి ఒక 400 చిల్లర ఎంత ఎకరాలు కొన్నారు. ఓకే, మీకు లిటరల్గా చెప్తున్నా, ఆ 400 చిల్లర ఎకరాల్లో 4 సెంట్లు కూడా ఈ పోర్టుకి ఉపయోగపడాలి. మొత్తం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు కూడా ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు, టోటల్ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్. ఓకే ఓకే, రైట్. టోటల్ గవర్నమెంట్ ల్యాండ్. రైట్. ఎవరైతే ఆ భూమిలో అసైన్మెంట్ చేసి వాళ్ళే అనుభవిస్తుంటే, వాళ్ళ తాతకో తండ్రికో అసైన్మెంట్ చేసి వాళ్ళే అనుభవిస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. అసైన్మెంట్ వాళ్ళకి కూడా ఓకే డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అసైన్మెంట్ వాళ్ళకి కూడా న్యాయం చేయాల. ఏది ఈ 1700 ఎకరాల్లో. ఓకే, మొత్తం ప్రభుత్వ భూమే. సో ఏ గవర్నమెంట్ ల్యాండ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారో దానిలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అసలు లోన్ అదే, అన్నీ అయ్యే, కాంట్రాక్టర్ అతనే. ఇప్పుడు పోర్టు పూర్తి అయిపోయాక అదే కాంట్రాక్టర్కి అమ్మకానికి బేరం కూడా పెట్టారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజల ఆస్తి కింద ఉండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావించాడు. సరే, మీరు ఎందుకు లేట్ అయిందని చెప్పారు. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు దీనికి కారణం ఏంటి? కృష్ణపట్నం పోర్టు ఓనరే ఈ పోర్టుకు టెండర్ వేసాడు కాబట్టి, ఇది కడితే అతనికి బిజినెస్ దెబ్బ వస్తుంది కాబట్టి దీన్ని సాగనివ్వట్లేదనేది ఆయనకు అనుమానం వచ్చింది. 2006 నుంచి ఈయనకి వచ్చి ఈయన మారేప్పటికి మైటాస్ కొలాప్స్ అయిన తర్వాత ఈయనకి ఇచ్చేప్పటికి 2009. ఓకే, నవైగాకి 2009లో నవైగాకి ఇచ్చిన దగ్గర నుంచి 2019 దాకా, అంటే 10 సంవత్సరాలు ఒక్క పార పని చేయలేదు. ఓకే, 2019 దాకా పార పని చేయలేదు. చెప్పడం ఈయన వచ్చింది. ఏ పరిస్థితిలో ఆయన నమ్మాడు ఇది వీళ్ళు చేయరు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఆ వ్యాపారం దెబ్బతింటది కాబట్టి దీన్ని ఇట్లా నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రభుత్వమే సొంతంగా అది క్యాన్సిల్ చేసి ప్రభుత్వమే సొంతంగా మేము కట్టుకుంటామని చెప్పి స్టార్ట్ చేసాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, ఈ 3 మేమే కట్టుకుంటామని చెప్పి లోన్కి అప్లై చేశారు. క్యాన్సిల్ చేయగానే మనకు తెలుసు కోర్టుల్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, కింద కోర్టులో, పై కోర్టులో, ఆ కోర్టులు, ఈ కోర్టులో వాళ్ళకు ఉన్నటువంటి బలం అదే. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అతిపెద్ద బలం సిస్టమ్, లీగల్ సిస్టమ్. ఆ లీగల్ సిస్టమ్ అడ్డం పెట్టి దాదాపుగా 2019 నుంచి 7 కేసులు కింద పైన, మచిలీపట్నం పోర్టు మీద, హైకోర్టు, సుప్రీంకోర్టులో 7 కేసులు, దావా మీద దావా, కింద ఒకటి అయితే పైన ఒకటి, 7 కేసుల్ని క్లియర్ చేసుకుంటాకి మాకు 2023 నవంబర్ వరకు పట్టింది. ఓకే, అంటే ఏంటి కేసు ఏంటి? మమ్మల్ని క్యాన్సిల్ చేయడానికి లేదు, మేమే చేస్తాం కాంట్రాక్ట్ అని. దాంట్లో రకరకాల కారణాలతో ఒక 7 కేసులు వేశారు. దాని వెనక ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అదే ఆల్మోస్ట్ దశాబ్దం పాటు ఏం చేయలేదు కాబట్టి క్యాన్సిల్ చేశారు. మీరు చేయలేదు కాబట్టి క్యాన్సిల్ చేశారు. కోర్టు అన్నీ కూడా నేను ఆ మీటింగ్లో కూడా ఉంది, పోర్టు శంకుస్థాపన మీటింగ్లో కూడా చెప్పాను. లీగల్ హర్డిల్స్ అన్నీ కూడా దాటుకుని వచ్చి ఇవాళ మొదలు పెడుతున్నామని చెప్పాను. ఇవాళ దాకా లోన్ ఏర్పాటు చేశాడు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పని వేగంగా జరుగుతుంది. 100కి 100% నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, కోల్ రవీంద్రని. 2019కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసే రోజు ముందుకి, పనులు ప్రారంభించే ముందుకి చారిడి మట్టి తీయటం కానీ, ఒక చిన్న గోడ కడటం కానీ, చిన్న పని జరగటం కానీ, ఒక్క వీడియో కానీ ఒక్క ఫోటో కానీ చూపించమని చెప్పండి, ఉండాలి కదా. నాని గారు, మీరు ఒక 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు, 3 టర్మ్లు చేశాను, మంత్రిగా పనిచేశారు. మీ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు అంటే మీరు ఏం చెప్పగలరు? అసలు నాకు అంటే ఎమ్మెల్యేగా అవ్వగానే నేను ఒకటే అనుకున్నాను, ఎన్నాళ్ళు చేసామనేది అనవసరం, మన చేతిలో ఉన్నది ఒక టర్ము. ప్రజలు ఒక టర్మ్కి అయితే మనకి ఇచ్చారు. ప్రతి ఊర్లో లేదా ప్రతి చోట, ప్రతి పేటలో మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి, పేరు నానిగడి ముద్ర ఉండాలి అనే పనిచేశాను. మీరు ఆశ్చర్యపోతారు, కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ముఖ్య కేంద్రం మచిలీపట్నం. మచిలీపట్నానికి 1/2 కిలోమీటర్, మున్సిపాలిటీకి 1/2 కిలోమీటర్ పక్కన ఉన్నటువంటి గ్రామం కూడా తాగుతాకి మంచిళ్ళు, నూతిలో నీళ్ళు తాగటమే.
అవును, ఏ గ్రామం? అన్నీ, ఓ ప్రతి గ్రామం. ఓకే. మచిలీపట్నానికి ఇవాళ సౌత్ మండలం అని చెప్పి కొత్తగా మండలం కూడా విడగొట్టిందేనే. ఒకటే పెద్ద మండలం ఉండేప్పటికీ ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మచిలీపట్నం మున్సిపాలిటీ నగరం కానీ మండలం కానీ నియోజకవర్గం మొత్తానికి ఒకటే ఎంఆర్ఓ ఆఫీసు. దాన్ని ఇప్పుడు నేను 2గా విడగొట్టింది. నార్త్ ఆఫీసు, సౌత్ ఆఫీసు నేనే చేశాను. ఆ సౌత్లో మా నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు 91-92లో ఒక 15-16 పంచాయతీలకి ఆయన డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చారు. అప్పుడు దాకా ఊళ్ళకి లేదు, సముద్రం పక్క గ్రామాలు ఇవన్నీ. 2004 తర్వాత 2006-7లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా మచిలీపట్నం నార్త్ మండలానికి మొత్తానికి కూడా నేను నీళ్ళ సౌకర్యం కల్పించాను. ఎట్లా? స్కీమ్ తీసుకొచ్చాను. ఓకే. స్కీమ్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసాం. మొత్తం ఊరు ఇంటింటికి, అంటే ప్రతి బజార్లో ట్యాప్లు వేసాం, కుళాయిలు వేసాం. అప్పుడు దాకా నూతులో తాగేవాళ్ళు, నీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు. 2004 నేను ఎమ్మెల్యే అయ్యేప్పటికి కనీసం వేసవకాలంలో బట్టలు ఉచ్చుకుని బందరు వచ్చేవాళ్ళు ఉతుక్కుంటాకి ఆటోల్లో. దారుణం ఇది, ఇది చాలా మందికి తెలియదు. అక్కడ ఉండే లోకల్స్ ఘోరంగా ఉండేది. మంచినీళ్ళ సౌకర్యం కల్పించాను. మచిలీపట్నానికి ఫేస్ లిఫ్ట్, బ్యూటిఫికేషన్, రోడ్డు వైడనింగ్ అనేది మొత్తం నేనే చేశాను. ఓకే. ఓకే. మీకు బందర్లో సుందరీకరణ అనేది నేనే చేశాను మొత్తం. మీకు బందర్లో ఏ మేజర్ రోడ్స్ అన్నీ కూడా రోడ్ వైడనింగ్ నేనే చేశాను. అట్లాగే మచిలీపట్నంలో 80% హ్యాబిటేషన్స్కి అర్బన్లో సిమెంట్ రోడ్లు నేనే వేసాను. ఓకే. బందర్లో గ్రామాలకి రోడ్డు లేని ప్రతి గ్రామానికి రోడ్డు వేయించాను. నేను వచ్చేప్పటికి మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్లు ఉండేవి చాలా గ్రామాలకి. అన్నిటికీ తార్ రోడ్లు వేసాను. 4లో 4 to 12లో. ఓకే. 4లో దాదాపు 9 వరకు చాలా చేశాను. మొత్తం ప్రతి గ్రామానికి తార్ రోడ్డే అలా చేసుకుంటూ వచ్చాను. మచిలీపట్నంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేసి ఏర్పాటు చేశాను. మచిలీపట్నానికి నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాను. అట్లాగే మచిలీపట్నానికి కృష్ణా యూనివర్సిటీని తీసుకొచ్చాను. కృష్ణా యూనివర్సిటీ నేనే, ఆలోచన నాది, ప్రయత్నం నాది, తీసుకొచ్చింది నేను. సెకండ్ టర్మ్లో తెచ్చినట్టున్నారు కదా? ఫస్ట్ టర్మే సార్. 4 to 9 మధ్యలోనే వచ్చిందా? 2008లో రాజశేఖర రెడ్డి గారు యూనివర్సిటీ కూడా వచ్చి శంకుస్థాపన చేశారు నోబెల్ కాలేజీలో. ఓకే. 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 లేదు, కృష్ణా యూనివర్సిటీ ఫస్ట్ నేషనల్ కాలేజీలో స్టార్ట్ చేసాం. ఓకే. కృష్ణా యూనివర్సిటీ అవును, కాలేజీలో పెట్టారు. కరెక్ట్. నేషనల్ కాలేజీలో అవును చేసి అక్కడి నుంచి 100 ఎకరాల ల్యాండ్ నేనే ఎక్వైర్ చేశాను. 100 ఎకరాలు మచిలీపట్నం అనుకుని ల్యాండ్ ఎక్వైర్ చేసి అక్కడ చేశాను. మచిలీపట్నానికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నేను తీసుకొచ్చాను. క్రైమ్ కంట్రోల్ చేయడం అదనంగా ఒక పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్ నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చాను. మీరు చాలా చెప్తున్నారు. మెడికల్ కాలేజ్ నేను తీసుకొచ్చాను. పోర్టు నేనే మొదలుపెట్టాను. అసలు ఆలోచన నాది. బందర పోర్ట్ అనేది ఆలోచన నాది, సంకల్పం నాది, ప్రయత్నం నాది. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి టెండర్ పిలిపించింది నేను. నైస్. మీరు ఇదంతా చరిత్ర రికార్డే. మచిలీపట్నానికి బైపాస్, పెడనకి బైపాసు, బందర్లో ఇళ్ల స్థలాలు. మచిలీపట్నంలో ఎవడన్నా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే అయితే పేర్ని కృష్ణమూర్తి గారు ఒక 2000 ఇచ్చాడు. పేర్ని నాని అనేవాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఒక 2000 ఇచ్చాను. ఇవాళ 26,000 పట్టాలు ఇచ్చాను. భూములు, ఇళ్ల స్థలాలు. 20 గిలకల దండి అనేటువంటి ఒక గ్రామం ఉంది, మత్స్యకారి గ్రామం. ఓకే. సముద్రం ఒడ్డున ఉంటుంది. మొత్తం అందరూ కూడా సముద్రం మీద బతుకుతారు. మొత్తం 100% మత్స్యకారులు. ఓకే. దగ్గర 5,000 మంది 6,000 మంది ఉంటారు. భూమి పుట్టిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పట్టా ఇవ్వలేదు ఎవడింతవరకు ఆ గ్రామానికి. 25 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని 25 ఎకరాలు కొనుగోలు చేసి 1000 మందికి పట్టాలు ఇచ్చాను. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని పట్టాలు పంచుదామని ప్రయత్నం చేస్తే ఇదే కొల్ రవీంద్ర తేజ అనే ఒక అడ్వకేట్తో వాళ్ళ చుట్టంతో హైకోర్టులో స్టే తెచ్చాడు. సార్ నీ సంగతి తిట్టామన్నా అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ కదా కొంటామని చెప్పి కొనేసాం. ఓకే. దాన్ని అడ్డుకోలు, అదని ఇదని బురదయటం ఇన్ని చేస్తే మీరు బందర్లో నేను కాకుండా లేదా నా తండ్రి కాకుండా రవీంద్ర గారి మామగారు
పోలాడ్ తిప్ప అనే చోట ఒక బీసీ హాస్టల్ తీసుకొచ్చారు. అది తప్పితే ఈయనేం తీసుకొచ్చాడని ఒకటి చెప్పండి మచిలీపట్నానికి. చూస్తా, ఒకవేళ రవీంద్ర గారు వస్తారేమో ఇక్కడికి వస్తే అడుగుతాను. అడగండి, ఫలానాది ఇది నేను చేశానని చెప్పాను. విత్ నీకు కోడూరుకి బ్రిడ్జ్ నేను శాంక్షన్ చేశాను. ఇది కృష్ణా జిల్లా నుంచి దివ్ తాలూకాకి షార్టెస్ట్ డిస్టెన్స్ అవటం 70 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఎంకరేజ్ చేశారు. లేదు, రాజశేఖర రెడ్డి గారే ఆయన ఇద్దరు ఎంకరేజ్ చేశారు. ఈయన ఎంకరేజ్ చేశాడు. అట్లాగే మచిలీపట్నం మండలాన్ని నుంచి బంటుమిల్లి మండలానికి దారి ఉండేది కాదు, అంటే డైరెక్ట్గా వెళ్తాకి బందరు వచ్చి టౌన్కి వచ్చి వెళ్ళాలి. ఓకే, అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేశాను, కట్టించాను, ఓపెన్ చేశాను. ఓకే, ఇట్లా మీకు వాట్ నాట్ ఎవ్రీథింగ్. బుద్దాలపాలెం అనే ఒక ఊరు డైరెక్ట్గా పెన్ వెళ్తాక అక్కడ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి ఓపెన్ చేశాను. ఇరిగేషన్ సిస్టమ్స్ పోతేపల్లి అనే దాంట్లో రోజు ఇరిగేషన్కి అంటే వ్యవసాయానికి పొలాల్లో పడుకునేవాళ్ళు. పోతేపల్లి అని ఇంకో గ్రామంలో, అక్కడ పెదపట్నం అనే గ్రామంలో, అట్లాగే పొట్లపాలెం, అట్లాగే అంటే మంగినపూడి బ్రాంచ్ అంటారు, ఒక 5-6 ఊళ్ళు. మేకవానిపాలెం, పొట్లపాలెం, గోపానిపాలెం, పిల్లారిశెట్టిపాలెం, కొత్తపూడి గ్రామాలన్నింటికి అసలు మామూలుగా రైతులు ఇంటికాడ పడుకుంటే పొలంలో నీళ్లు పడే స్థితిలోకి ఈ సిస్టమ్స్ డెవలప్ చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్లను ఏర్పాటు చేయించారు. మురికాలలోంచి సమ్మర్లో ఏమైనా టైట్ వస్తే అసలు వాట్ నాట్ అండి. అసలు మామూలుగా ఏం చేసినా నేను ఆన్ రికార్డ్ ఛాలెంజ్ చేస్తాను. మీ ఇష్టం, నేను అన్నీ రికార్డు చూపించగలను. నాని శాంక్షన్ చేశాడు అనేది ప్రతిదీ, ఏదైనా సరే నాని టైం. ఇవాళ పోతిరెడ్డిపాలెం అనే ఒక విలేజ్ నుంచి ఇంటర్నల్గా గ్రామాలను అలా కలుపుతూ మోడి అనే ఒక గ్రామం నుంచి గొల్లగూడెం అనే సముద్రం పక్క గ్రామానికి కొత్త బ్రిడ్జి ప్లస్ రోడ్డు. ఇట్లాగే పోలాడి తిప్ప అని అక్కడ మచిలీపట్నం రావాలంటే పోలాడి తిప్ప గ్రామ ప్రజలు కానీ పల్లితమ్మలపాలెం గ్రామ ప్రజలు కానీ దగ్గర 20 కిలోమీటర్లు మచిలీపట్నం తిరిగి రావాలి. స్ట్రైట్ అవే 4-5 కిలోమీటర్ల బందరు రావడానికి బ్రిడ్జిలు శాంక్షన్ చేశాను, విరాల తిప్ప నుంచి పోలాడి తిప్పకి. సో యూ డన్. ఇవాళ వర్క్ జరుగుతుందా? ఇవాళ వర్క్ జరుగుతుందంటే ఎప్పుడు శాంక్షన్ వచ్చిందో కనుక్కోమని. టెండర్ ఎప్పుడు బిల్, శాంక్షన్ ఎప్పుడు వచ్చింది, ప్రపోజల్ ఎప్పుడుది, శాంక్షన్ ఎప్పుడుది, టెండర్ ఎప్పుడుది. మేబీ ఇవాళ అదృష్టం ఉంది కాబట్టి నువ్వు శంకుస్థాపన చేయొచ్చు. కంప్లీట్ అయితే అంటే పని మొదలు పెడతాకి ఇవాళ ఇప్పుడు పని మొదలు అంటే ఒక 10 నెలల క్రితం పని మొదలు అవ్వచ్చు, కానీ 10 నెలల క్రితమే పని మొదలైందంటే ఎప్పుడు శాంక్షన్ అయింది, ప్రపోజల్ ఎప్పుడు వెళ్ళింది ఢిల్లీకి. నాని గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పక్కా ప్రొఫెషనల్ అవకాశవాదంతో కూడినటువంటి రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన నిలువెల్ల కాలి గోరు దగ్గర నుంచి తల వెంట్రుకు దాకా దేశం నిండినటువంటి రాజకీయ నాయకుడు. నేను ఎవరిని చెప్పటానికి అంటే నేను గమనించింది చెప్తాను అంతే. మీ అబ్జర్వేషన్ అది మీకు తెలియదు. రకరకాల కారణాలు అవ్వచ్చు. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ద్వేషం ఉండొచ్చు. దాన్ని జగన్ గారి మీద వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు. వ్యక్తిగతంగా అయితే జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ద్వేషం అయితే ఉందనేది నాకు కనిపిస్తూ ఉంటుంది. ఈయన ఈ మధ్య ఈ తిరుపతి లడ్డు దగ్గర నుంచి మీరు చూస్తే అక్కడ నుంచి ఆయన పొలిటికల్ ఫేజ్ అంతా టోటల్గా ట్విస్ట్ చేసుకొని లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చి చేస్తున్న దాంట్లో ఇది బీజేపీ చేతిలో కీలుబొమ్మలాగా ఆయన మారిపోయాడని మీ అభిప్రాయం చెప్పండి. నాకు బీజేపీ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడు అనుకుంటున్నాడు. ఎవరి చేతిలో కీలుబొమ్మ అవ్వడం కాదు. ఓకే. నాకు ఎందుకో కొద్దిగా ట్రంప్ ఈయన ఒక లక్షణాలు కనపడతాయి. అంటే వాళ్ళ అవసరం, వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఉపయోగాలు తప్పితే అసలు వేరే ఇంకేమి ప్రజల బాగోగులు, మనం కమిట్మెంట్లు ఇచ్చాం, మాటలు ఇచ్చాం కదా, నథింగ్. నాకైతే ఇద్దరికి బాగా రిజంబ్లెన్స్ కనపడుతుంది. బాగా అంటే నేను గమనించి చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు ఊరికే చెప్తున్నానండి. ఆయన చాలా చెప్పేవాడు, వాలంటీర్ల గురించి చెప్పాడు, మళ్ళీ వాలంటీర్లను కొనసాగిస్తానన్నాడు, మీరు నా పిల్లలు అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? జగన్ గారే వాళ్ళని జీవో పెట్టకుండా డబ్బులు ఎట్టేస్తారు. నీ గవర్నమెంట్ వచ్చాక కూడా శాలరీ ఇచ్చారు కదా. ప్రభుత్వ పద్దులోంచి సిఎఫ్ఎంఎస్లోంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే లేకుండా ఎట్లా అవుతుంది? అంటే జీవో ఇవ్వటం అనేది ఏముంది, వీళ్ళు కూడా ఇవ్వవచ్చు. ఎందుకు ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా? ఎందుకంటే హామీ ఇచ్చారు కదా 10,000 ఇస్తామని వాలంటీర్లకి. దానిలో ఆడపిల్లల గురించి మాట్లాడండి. 33,000 మంది ఆడపిల్లలు పట్టుకోవాలి కదా.
అఫీషియల్గా 100 మంది కంటే తక్కువే అయ్యారు 5 సంవత్సరాలు అనేది అఫీషియల్ వాళ్ళే చెప్పారు. సుగాలి ప్రీతి గారు 2016లో ఆవిడ కనపడలేదు. అవును 17లో 2017 అవును 2017 చంద్రబాబు వీళ్ళ ప్రభుత్వం, ఇద్దరు ప్రభుత్వం, అవును చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. అవును దాన్ని 1924కి వచ్చేప్పటికి 100 రోజుల్లో నేను సుగాలి ప్రీతి ఫస్ట్ ఫైల్ అన్నాడు. అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద. అసలు దాని గురించి మాట్లాడి ఎత్తడైనా. అవును 2 వరమని ఏం చేశాడో మనం చూసాం. అవును పాపం ఆయనది ఎంత పేద అంటే వర్మ గారిది చాలా దారుణమైన సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్. కరెక్ట్. అట్లాగే మీకు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఉప్పాడ రేవులోకి వెళ్ళి అసలు ఆయన పెద్ద పెద్ద అసలు మామూలుగా తిరణాల జనంకి వంగి వంగి చూస్తా సముద్రం ఆటుపోట్లకి మొత్తం ఇది అల్ల తాకిడికి ఊరంతా ఇల్లు కొట్టుకుపోతున్నాయి, అసలు నేను రాగానే గోడ కట్టిచ్చేస్తాను. అవును అవును పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన. అవును దగ్గర 2700 కోట్ల డబ్బులు వాడేశారు. చట్ట ప్రకారం రాజ్యాంగం మేరకు 1600 చిల్లర ఒకటి, 1100 చిల్లర ఒకటి ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళు పంచాయతీలకు జమ చేయకుండా వాడేశారు. ఆఖరికి పంచాయతీల్లో నెల 30 రూపాయలు 50 రూపాయలు పంచాయతీ పన్ను కట్టేటువంటి డబ్బుల్ని సిఎఫ్ఎంఎస్లో తాళం వేసి పెట్టారు, ఫ్రీజ్ చేశారు. పంచాయతీలో ఒక చీపురు కట్ట కొంటాకి, సున్నం కొంటాకి లేదా బల్బు వేయటానికి కూడా అవకాశం లేదు సంవత్సర కాలంగా. 15th ఫైనాన్స్ మొత్తం రెండు క్వార్టర్లు వస్తే 2 క్వార్టర్లు డైవర్షన్ అయిపోయింది. మాట్లాడ్డాయన కన్సర్న్ మినిస్టర్. ఉపాధి హామీ కూలీలకి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2000 కోట్ల రూపాయలు వేజెస్ రావాలి ఢిల్లీ నుంచి బకాయిలు. ఇది 100 రోజుల పనికి ఉపాధి హామీ మహాత్మా గాంధీ నేషనల్ ఎన్ఆర్జీఎస్ దాంట్లో కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి డబ్బులు రావు. ఆయన రొటీన్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రొటీన్ ఫండ్ మెటీరియల్ కాంపోనెంట్ అంటారు. అవును కూలి చేస్తే కనుక మనుషులు కూలి ద్వారా మట్టి పని చేస్తే ఎంత పని వచ్చిందో దానిలో సర్టెన్ పర్సంటేజ్ డబ్బులు మెటీరియల్ కాంపోనెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ రోడ్లు వేసుకుంటాక అంటే మోటరబుల్ రోడ్స్ అంటే కంకర్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇట్లాంటి రోడ్లు వేసుకుంటాకి శాంక్షన్ ఇస్తుంది. అది అంతక్రితం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చింది. అవును అది అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి ఎన్ఆర్జీఎస్లో మెటీరియల్ కాంపోనెంట్. అంతకుముందు రోసయ్య గారు ఉన్నప్పుడు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చినాయి, జగన్ గారు ఉన్నప్పుడు వచ్చినాయి. సచివాలయాలు కట్టిందంతా కూడా ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్. అవును కరెక్ట్ కరెక్ట్. అని 1000 సచివాలయాలు కట్టాడంటే ఒక్కోటి 40 లక్షలు 50 లక్షలు పెట్టి సచివాలయం కట్టాడు, 20 లక్షల చిల్లర పెట్టి హాస్పిటల్ కట్టాడు. అట్లాగే రైతు భరోసా కేంద్రాలు ఒక 30 చిల్లర లక్షలు పెట్టి ప్రతి సెక్రటరియట్లో కట్టాడు. అవన్నీ ఎన్ఆర్జీఎస్ డబ్బులే, మెటీరియల్ కాంపోనెంట్ కింద కట్టారు. సిమెంట్ రోడ్లు వేశారు. ఆయన ఏదో పల్లె పండగ అని చెప్పని ఏదో గిన్నీస్ బుక్ అని చెప్పని చూడండి తంతు. అవును కుటుంబ రాజకీయాలు చేయనన్నాడు వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ. అంటే ఇదంతా కూడా మనకేంటంటే నిన్న మాట్లాడింది ఇవాళ గుర్తులేనట్టుగా ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రేపు గుర్తులేనట్టుగా ఉంటుంది. అంటే నాకైతే మేబీ నేనేం పండితుడిని, నేనేదో పెద్ద రాజకీయ విశ్లేషకుడిని నేను అట్లా. నేను ఆఫ్టర్ ఆల్ చదువుకున్నది బేకాం చదువుకునే సాధారణ రాజకీయ నాయకుడిని. గ్రామం అంటే ఒక చిన్న పట్టణంలో పుట్టి అక్కడే చదువుకుని అక్కడే బడిలో చదివి అక్కడే కాలేజీలో చదివి అక్కడే రాజకీయాలు చేస్తున్నాను. సో మీరు ఆ ఊరిలోనే పుట్టారు? అక్కడే పుట్టాను, వేరే ఊర్లో పుట్టల. అంటే ఊరికి పుట్టల. నా పేరు గాలి కాదు, పవనం కాదు, అక్కడే పుట్టాను. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోతాను, ఇంకెక్కడికి మారను. నేను అంటే దాని మీద నేను చెప్పేది ఏంటంటే అంత అడావుడి చేసి ఏముంది. వారం పేమెంట్ అన్నారు, 3వ వారం తిరగంగానే పేమెంట్లు లేవు, చచ్చిపోతున్నారు. ఢిల్లీ నుంచి 700 కోట్లు రావాలి పేమెంట్లకి, కొంత వీళ్ళు డైవర్షన్ చేసుకున్నారు, అయ్యేరు. 1,74,410 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని చెప్తున్నారు మొన్న గురువారం దాకా. ఆల్మోస్ట్ 2 లక్షల దాకా తెచ్చారు, 1,75,000. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల్లో
5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పులో 52% 12 మాసాల్లో చేశారు. 52%. ఇది ఎక్కడికి వెళ్తుంది చూడండి. శ్రీలంక అన్నారు, ఇథియోపియా అన్నారు, అది అన్నారు, సోమాలియా అన్నారు. మళ్ళీ చెప్పిన హామీలు కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సినిమాలు చేయను అన్నాడు, సినిమాలు చేస్తున్నాడు. అవును, నా జీవితం నాకు తెలియదు అంటాడు. నేనేమంటున్నానంటే ఏ ఒక్క రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఆడపిల్లలు ముక్కు పచ్చలారని పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అంటే ప్రౌఢుల దాకా విపరీతమైన రేపులు, హత్యలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గరికైనా ఒక్కరి దగ్గరికి వెళ్ళి పలకరించారా? ఒక్కరి దగ్గరికి వెళ్ళి. రైతులకు డబ్బులు వేస్తామన్నారు. ఎలక్షన్ల ముందు మాత్రం 5 కోట్ల రూపాయలు నా కష్టార్జితం చెమటొచ్చిన డబ్బులు ఒక చెమట బొట్టు సీసాలో పట్టి దాన్ని డబ్బుగా మార్చి 5 కోట్ల రూపాయలు నేను పంచిపెట్టానని చెప్పి ఆయన పంచిపెట్టాడు చెక్కులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఓదార్పు వ్యవస్థకి పలకరిస్తాకి వెళ్ళాలంటే, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పలకరిస్తాకి కుటుంబాల దగ్గరికి వెళ్ళాలంటే 1000 మందితో వెళ్తారా అని అంటున్నారు. ఈయనిచ్చే 10 లక్షలు 20 లక్షలు అంటే మొత్తం కలిపి ఒక్కొక్క జిల్లాకి 40-50 లక్షలు 60 లక్షలకి ఎంత బహిరంగ సభ పెట్టి పంచిపెట్టాడు. గుట్టుగా పంచిపెట్టచ్చు కదా. ఎందుకు పంచరు? పెద్ద డయాసు, దానికి ఈయన పెద్ద ఊరేగింపు, మోటార్ సైకిళ్ళు సైలెన్సర్లు తీసి రచ్చ చేసి వచ్చి జనం కాసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టి బూతులు తిట్టి అప్పుడు ఈ చెక్కులు ఇట్లా వాటేసుకొని ఇవ్వటం. ఈయనేమో నువ్వెందుకే ఒక్కడు వెళ్ళొచ్చుగా లింగులీటికి మంట, ఎందుకు జనం ఎందుకు? మళ్ళీ మీరు వస్తే చూద్దామని, వైసీపీ వాళ్ళు వస్తే చూద్దాంలే, అప్పటికి వాళ్ళు వచ్చేది లేదని జ్యోతిష్యం చెప్తున్నారు. దాని మీద అభిప్రాయం? సహజం, మేము కూడా అట్టగా చెప్పాం, వాళ్ళు అట్టగా చెప్తారు. ఇవన్నీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఎవడు పేక్ పోయాలన్నా ప్రజలు పోసేస్తారు. అంటే మీరు 3 సార్లు ఇవాళ మీరు పచ్చి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ టాయిలెట్లు వాళ్ళు కడుక్కుని, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్న గిన్నెలు వాళ్ళు కడుక్కుని, డాలర్లో, ఎన్నులో, దినార్లో ఇవన్నీ పోగేసి ఆ డబ్బులన్నీ ఎలక్షన్కి పంపించినటువంటి వాళ్ళు ఇవాళ మరి సంవత్సరంలో చంపేశారు ఈ గవర్నమెంట్ని అని చెప్పిన వాళ్ళు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళు 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పెట్టి టిక్కెట్లు కొనుక్కుని వచ్చి ఓటేసి వెళ్ళిన వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని సంవత్సరంలో చంపేశారు వీళ్ళందరూ అని చెప్పని వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడట్లా. మేము మా పార్టీని స్ట్రెంథన్ చేసుకునే పని, సంస్థాగతంగా నిర్మాణం చేసుకుని క్రియాశీలకంగా పార్టీని ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రజల్లోకి తిరగటానికి ఒక నిర్మాణాన్ని బిల్డప్ చేసుకుంటున్నాం. పార్టీని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. కొత్త తరాన్ని తెచ్చుకుంటున్నాం. బాధ్యతలు అప్పచెప్తున్నాం. ఆ పనిలో ఉంటున్నాం. ప్రజలకు ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వెళ్తున్నాం. ఎంత అంటే దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఇప్పుడు ఆయన రైతులకు ఏదో చెక్కులు 5 కోట్లు నా చెమట వచ్చిన డబ్బు అన్నాడు. ఎక్కడన్నా రైతులకి ఒక్క చోటకి వెళ్ళి ఏమైనా పలకరించాడని? ధాన్యానికి గిట్టుబాటు అసలు ఇదేదేం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతుకి ఏ పంట పండించినోడికైనా గిట్టుబాటు ధర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేంత వరకు వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈ సినిమా టికెట్ల విషయంలో వీళ్ళు రైతుల గురించి కాదు. ఐఎమ్ అలైన్డ్ విత్ యువర్ పాయింట్. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి టికెట్ రేట్ల విషయంలో. అంటే దట్స్ ప్రైవేట్ ఎంటిటీ కదా, ప్రభుత్వం ఎందుకు రావాలనే ఉద్దేశంలో. సరే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని కూడా విమర్శిస్తున్నాను నేను. ఎందుకు అంటే రేట్లు ఎట్లా పెంచుతావు నువ్వు? అసలు రేట్లు పెంచితే రైతులకు పెంచు. నువ్వు ఎంఎస్పీ. మీకు ఒక గమ్మత్ చెప్పనా? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మేనల్డ్ ఆడియో ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని సినిమాటోగ్రఫీ చూస్తున్నటువంటి నన్ను, అవును మీకు వ్యాపారాలకు ఏంట్రా సంబంధం అన్నాడు. అసలు మీరెవర్రా అసలు అది ఇదని ఇష్టం వచ్చి మాట్లాడాడు. అవును సరే, నేను దాన్ని కౌంటర్ అని చెప్పాను. బాబు ఇది 1953లోనో ఎప్పుడు ఈ చట్టం పుట్టింది బాబు, సినిమాటోగ్రఫీ యాక్ట్. థియేటర్లలో సౌకర్యాలు కానీ, రేట్లు కానీ, సినిమా ఆడుకుంటాకి పర్మిషన్ కానీ అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం ఇస్తుంది. పర్మిషన్స్ అన్నీ
సో దాంట్లో ఫైర్కి సంబంధించిన సేఫ్టీ ఏం తీసుకోవాలి, సీట్లు ఎన్ని ఉండాలి, ఏ రేట్ ఉండాలి, దాని ప్రతిదీ జాయింట్ కలెక్టర్ దాంట్లో ఇవన్నీ గవర్నమెంట్ జీవోలు చట్టాలు ఇవన్నీ కేంద్రం నీ చేత అయితే కేంద్రంలో ఈ చట్టం రద్దు చేయించుకో. సెంట్రల్ యాక్ట్ ఇది. అవును అవును సినిమాటోగ్రఫీ యాక్ట్ అని సెంట్రల్ యాక్ట్. కరెక్ట్. అలాగే ఈయన మన రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇట్లాగే డామ్ డిస్క్ అని మాట్లాడాడు. వచ్చి నేను ఫోన్లో మాట్లాడి ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే ఫోన్ చేసి మాట్లాడాను. వచ్చారు. వస్తే నేను నా ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ అందరం కూర్చుని మొత్తం ఈ చట్టం ఎప్పుడు పుట్టింది, చట్టం ఏం చెప్తుంది, తర్వాత రూల్స్ ఎప్పుడెప్పుడు అమెండ్ అవుతూ వచ్చినాయి, మొత్తం అన్నీ ఆయనకి ఇచ్చాం. పుస్తకాలు కాగితాలన్నీ మొత్తం చదువుకున్నాడు. ఇవన్నీ నాకు తెలియదే, ఇది మరి ఏం చేయాలన్నాడు. సుప్రీంకోర్టులో వేయాలండి, సెంట్రల్ యాక్ట్ని ఛాలెంజ్ చేయాలి, ఇంతకుమించి వేరే ఏం లేదని చెప్పాను. సరే అయితే అన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన మళ్ళీ మాట్లాడలేదు. అవును, ఇంకేం మాట్లాడతాడు అర్థమైంది. ఇది వీళ్ళేం తప్పు నిర్ణయం కాదు, కరెక్ట్ అని. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని ఇచ్చిన జీవోని ఇవాళ వరకు ఎందుకు రద్దు చేయలే మీరు సినిమా టికెట్ల విషయంలో? అదే జీవో ప్రకారం ఇవాళ మేము ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము ఇచ్చిన పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇచ్చినటువంటి ఆ జీవోలు ఆ రూల్స్ ప్రకారమే ఇవాళ నీ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకున్నావు కదా. హరిహర వీరమల్లుకి అప్పుడేమన్నాడు, అసలు మీరెవర్రా సినిమా వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు రావాలరా, మీ దగ్గర చేతులు కట్టు కూర్చోవాలా? అవును, అది అని మాట్లాడారు. ఇప్పుడేమన్నాడు, సినిమా వాళ్ళు మా దగ్గరికి ఎందుకు రారు? అవును, లెటర్ హట్ అయిపోయి మా దగ్గరికి ఎందుకు రారు? ఆర్డర్ ఇక నుంచి ఎవడైనా సరే ఇండివిజువల్గా రాకూడదు, వ్యక్తిగత ఎంకరేజ్మెంట్ ఇది చెప్పాడు కదా. అవును, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది హరిహర వీరమల్ల, హరిహర వీరమల్లు అంటే మన ఆయన ఎవరు వీరమిల్లు అంటున్నాడు. ఆయన ఎవరో చూశాను, హరిహర వీరమిల్లు అంటున్నాడు. ఈ మిల్లా, రైస్ మిల్లా, ఏం మిల్లు, ఏదన్నా పప్పుల మిల్లా, ఏం మిల్లు? హరిహర వీరమల్లు సినిమాకి 600 రూపాయలు అమ్ముకోవచ్చు, స్పెషల్ షో అని జీవో ఇచ్చింది. ఏ జీవోని కోట్ చేసి ఇచ్చావు? జగన్ గారి జీవో, పేరు నాని జీవో సంతకాలతో వచ్చిన జీవోని కోట్ చేసి ఇచ్చావు. ఎందుకు రద్దు చేయట్లా? ఇవాళ వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకోండి, సినిమా అసోసియేషన్ ద్వారా రావాలంటున్నావు. కానీ ఇవాళ ఆయన ప్రొడ్యూసర్గా అప్లై చేసింది హరిహర వీరమల్లు ఏం రత్నం గారు అప్లై చేసుకున్నాడు. ఆ సినిమాకి టికెట్ల రేట్ ఇవ్వమని. చట్టం ఏం చెప్తుంది? ప్రొడ్యూసర్ అప్లై చేసుకోవాలి. వాస్తవంగా అయితే ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చండి. అంటే మీరు చెప్తాం తప్పులు ఎంత బూత్ అనేది. 100 కోట్లకు సంబంధించిన జిఎస్టీ రిటర్న్స్ ఇస్తే కానీ జీవో ఇవ్వకూడదు. అవును, మీరు కూడా అప్పుడు చెప్పింది అదే కదా. 100 కోట్ల రూపాయలు వితౌట్ రెమ్యూనరేషన్స్, రెమ్యూనరేషన్ సంబంధం లేదు. కాస్టింగ్ అంటే హీరో, హీరోయిన్, డైరెక్టరు, మిగతా నటుల యొక్క అందరి రెమ్యూనరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి జిఎస్టీ ఆధారాలు మీరు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పింది ఇదే కదా. వాటిని సమర్పించి మాత్రమే మేము కన్సిడరేషన్ అనేది ఉంటుంది. మరి ఈ సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా జిఎస్టీ ఉందా? అవును, అన్నీ కూడా పబ్లిక్ మీడియా. మళ్ళీ ఏమని చెప్పాడు, ఎవడైనా ఇండివిజువల్గా రాకూడదు అన్నాడు, మీరే రావాలన్నాడు. ఎందుకు ఇండివిజువల్గా రావాలంటున్నాడు? ఎవరి సినిమా మైత్రి వాళ్ళు వచ్చారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే లోకేష్ మన ఈయన దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దత్తు గారు వచ్చాడు ఆయన సినిమాకి, దత్తు గారు చంద్రబాబుని గెలిచారు. ఎందుకంటే వీళ్ళకి డైరెక్ట్గా యాక్సెస్ ఉంది. వెళ్ళారు. వెళ్ళగానే ఆయన అన్నాడు బాగోదులే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళనని. అక్కడికి వెళ్ళి కనపడ్డాడు. సరే నేను చంద్రబాబు గారికి చెప్తాలే అన్నాడు. జీవోలు ఇచ్చారు ఇద్దరికి. అప్పుడు వీళ్ళకి బాధ కలిగింది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏమో అందరూ వస్తారు, మాకేమో అంటే చంద్రబాబు దగ్గరికి సరాసరి వాళ్ళు వెళ్ళిపోతారా? ఎవడికాడు చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఆయనేమో జాలిపడి నా దగ్గరికి పంపిస్తాడా? ఇట్టా కాదు, అసలు మొత్తం అసోసియేషన్ ద్వారా రావాలంటే అందరూ రావాలి, నా దగ్గరికి వచ్చి చేతులు కట్టి నుంచోవాలంటే. అవును, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కాదు, చీఫ్ మినిస్టర్ కాదు. కరెక్ట్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది కేవలం ఒక పదవే, నామకే వాస్తే. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఈక్వల్ టు మినిస్టర్. అవును, ఈజ్ ఈక్వల్ టు మినిస్టర్. కరెక్ట్. జస్ట్ ప్రోటోకాల్ రాళ్ల మీద, శంకుస్థాపన రాళ్ల మీద ఇన్విటేషన్ ప్రింట్ చేసే దగ్గర మాత్రమే ముఖ్యమంత్రి తర్వాత అతని పేరు అచ్చు వేయడం జరుగుతుంది. తప్పితే ప్రోటోకాల్ పేరు తప్పితే
రాజ్యాంగపరమైనటువంటి పదవి డిప్యూటీ సీఎం కాదు. నాని గారు లాస్ట్ 2 క్వశ్చన్స్. ఇప్పుడు మీకు మల్లం గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉందా? పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే ఒక దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు పూర్తిగా. ఇప్పుడు దాంట్లో కూడా నేను అంటే అసలు మన ఆంధ్ర ట్రంప్ గారిది ఇన్ని అంటే ఇక లెక్కకి మిక్కిలి సంవత్సరంలో లెక్కకి మిక్కిలి ఫ్లాస్ ఉండటం వల్ల అన్ని మీద పడిపోతున్నాయి. అన్ని కట్టలు ఉన్నాయి కదా, కట్టలు ఉన్నాయి కదా. నిజంగా చెప్పండి సార్, నేను ఒక ఎమ్మెల్యేని, దారుణం అది. నేను ఒక ఎమ్మెల్యేని, నా నియోజకవర్గంలో అగ్రవర్ణాలు దళితుల్ని వెలివేసి మా ఎచ్చాల కొట్టుకు రావద్దు, మీరు ఎచ్చాలు మా దగ్గర కొనుక్కోవద్దు, మీరు ఫ్యాన్సీ షాపుకు రావద్దు, మా దగ్గర ఏం ఆఖరికి అగ్గిపెట్టి దగ్గర నుంచి ఏది మేము అమ్మం మా దగ్గరికి రావద్దు, బట్టలకు రావద్దు, చెప్పులకు రావద్దు, మీ దళితుల షాప్కి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి దాన్ని చేస్తే ఎమ్మెల్యేగా ఏం చేయాలి నేను? అవును, పట్టించుకున్న నాదు లేడు, పలకరించిన నాదుడు లేడు. ఎన్నికల ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడతా, నేను వస్తే దళితులకి ఒక్కొక్కడికి 10 లక్షల రూపాయలు ఇస్తాను లెక్కలు చెప్పాడు ఆయన. సంవత్సరానికి ఎంతమంది? 500 మంది ఏదో. నియోజకవర్గానికి 50 మంది 100 మంది, నియోజకవర్గానికి ఒక 500 మంది యువకులకి 500 మంది యువకులకి 10 లక్షలు చొప్పున ఇస్తాను చెప్పొచ్చు, ఇవ్వచ్చు. అసలు దానికి ఎంత సంవత్సరానికి ఎంతమంది లబ్ధి, ఎంత డబ్బులు కావాలి, నేను చేస్తాను. అవును, దళితులు అంటే ఎంతసేపు ఓట్లు ఎంచుకోవడం కాదు, దళితుల్ని బాగు చేయాలి, ఉద్ధరించాలని. ఉద్ధరించడం దాకా దేవుడు ఎరుగురా బాబు. వేలేస్తే వచ్చి ఆ ఓదార్చిన వాడు లేడు, ధైర్యం చెప్పిన వాడు లేడు, అందరినీ దండించిన వాడు లేడు. అవును, ఇది తప్పురా అని చెప్పి తట్టి సరి చేసినాడు, వాళ్ళని ఓదార్చినోడు లేడు, హక్కుని చేర్చుకుని. కరెక్ట్. యాక్చువల్లీ మీరు ఇది ఫాలో అయ్యారో లేదో సార్, ఎంత దారుణమైన విషయం అంటే ఇది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, వాళ్ళ ఇష్యూ అవుతుందని చెప్పని అందరూ పికప్ చేస్తున్నారని చెప్పని, అది ఒక ఆ యాక్సిడెంట్ ఏదైతే ఉందో, యాక్సిడెంట్ తర్వాత జరిగిన ఈ గ్రామ బహిష్కరణ ఏదైతే ఉందో, ఆ యాక్సిడెంట్కి లింక్ ఉంది ఇది. సో ఈయన ఏం చేశాడంటే, అది ఒక ఎలక్ట్రీషియన్ మర్డర్ కింద దాన్ని, అది దళిత ఇష్యూ కాదు, అదొక ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఒక చావు, అది యాక్సిడెంట్ కింద దాన్ని యాక్సిడెంటే అది సార్. ఏదన్నా చేసి ఈయన ఏం చేశాడంటే, ఎలక్ట్రీషియన్లు అందరికీ ఒక సభ పెట్టి ఒక 200 మంది ఎలక్ట్రీషియన్లు పిలిచి వాళ్ళందరూ కిట్లు ఇచ్చి, వాళ్ళతో పాటు ఈ ఫ్యామిలీని కూడా పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి పిలిచి, ఇదిగోండి మీకు కూడా మేము ఎంతో కొంత ఇస్తామని చెప్పి అట్లా పాసిఫై చేశారు. వాళ్ళ దగ్గర నేను వెళ్ళాను డైరెక్ట్గా మల్లం గ్రౌండ్ రిపోర్ట్కి. ఒక్క బాధ కాదు, ఒక్క ఏడుపు కాదు. ఏంటండి అంటే ఇక్కడ దాకా వచ్చాడు ఆయన, పిఠాపురం దాకా వచ్చాడు, పక్కనే మల్లం గ్రామంకి రావచ్చు కదా. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, అతను జనసేన కార్యకర్త, చనిపోయిన వ్యక్తి. సార్ ఒక మాట, పిఠాపురంలో ఆ కులం ఈ కులం అని లేకుండా ప్రతి కులపోడు ఓటేకపోతే ఆయనకి 80,000 90,000 మెజార్టీ ఎందుకు వస్తుంది సార్? కరెక్ట్. ఎందుకు వస్తుంది? కాపులు ఒక్కళ్ళే ఓటేస్తే అంత మెజార్టీ ఎందుకు వస్తుంది? అని ఓట్లు ఎందుకు వస్తాయి? అవును, అందరూ వారు వీరని లేకుండా అందరూ వేశారు. ఒక అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ ఇచ్చి చూద్దామని చెప్పి ఇచ్చారు. అంటే నేనేదేంటంటే, ఆయన నేను రోజు బైబిల్ మననం చేసుకుంటాను ఇంట్లో, బైబిల్ చదివితే కానీ నాకు ప్రశాంతత రాదు, నిత్యం నేను ప్రభువుని తలుచుకుంటానని చెప్పి ఆయనే చెప్పాడు. ఫ్రెండ్ నాకు బలవంతంగా నాకు బ్యాప్టిజం ఇచ్చాడని చెప్పాడు, అది వేరే అనుకోండి. అదే నేను రోజు యేసుని నమ్ముతాను, మనస్ఫూర్తిగా యేసుని తలుచుకుంటాను, స్మరించుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు? అన్అపాలజెటిక్ సనాతని అంటున్నాడు. ఆయన గురించి మాట్లాడుకుంటే టన్నీ మీద పడిపోతూ ఉంటే ఒకటి ఆగదు. అంటే ఏదో రామకోటిలాగా మామూలుగా అసలు కోటి కూడా చాలదు అసలు, అన్ని రోజుకి 4-5 ఫ్లాస్ ఉంటాయి అని. అవును, నిన్న మాట్లాడింది ఈరోజు మళ్ళీ దానికి అసలు అంటే ఆ యుద్ధం గురించి మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా, శాంతి అన్నారు, తర్వాత భారతదేశం శాంతి. ఇప్పుడు అదేదో సినిమాలో చెప్తారు కదా సార్, అరే నన్ను కన్ఫ్యూజ్ చేయబాకంటే, కన్ఫ్యూజ్ చేస్తే మామూలుగా కొట్టేస్తాను తెలియదు అంటే జనాలని అందరినీ ప్రత్యర్థి పార్టీలు. ఇంకా బాబుని మహేష్ బాబు గారిని మీరు పోల్చారు, కానీ జులై మూవీలో బ్రహ్మానందం ఒక అతనికి ఒక లక్షణం ఉంటుంది, ఏం దొంగతనం చేసినా ఇమీడియట్గా దొరికిపోవటం. అంటే సార్ దొరికిపోవటం వేరు సార్, ఈయన స్ట్రాటజీ ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేస్తుంటాడు. అంటే మనం ఇదేంటి హిందూ మతం అంటున్నాడు, మన క్రిస్టియన్ అంటే అది మనం ఆలోచించేలా తప్పని ఇంకోటి చెప్పేస్తుంటాడు. ఇదేంటి ఇట్లా అన్నాడు అంటే దేన్ని కన్సిస్టెంట్గా అతని మీద మనని నిలబడినవాడు.
నెగిటివ్ ఒపీనియన్ నిలబడినవాడు కన్ఫ్యూజ్ చేసి కొట్టేస్తూ ఉంటాడు అనమాట మొత్తం. అంటే చాలా గొప్ప మేధావి సార్, పొలిటికల్గా ప్రొఫెషనల్ పొలిటీషియన్ అతను. చిరంజీవి గారు అంతలేదు, ఆయన సాఫ్ట్ ఉంటాడు. సో నాన్నగారు, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సెషన్ అండి. ఫైనల్గా ప్రశ్న ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ప్రజలకి చెప్పేంత సినిమా ఎవరికి లేదు సార్. ప్రజలకు మహామధురులు మధురులుగా సార్. మన సహజంగా మోడీ గారికి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి చేయగలుగుతారు. ఎన్టీ రామారావు గారు అల్లుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి గారు తమ్ముడు కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ స్థితులు రావు కదా. అవును, కరెక్ట్. అంటే ప్రజలు కూడా వాళ్ళకి అవకాశాలు రాక సామాన్యులుగా ఉండిపోయారు. కానీ ఈ రాజకీయాలు నడిపేవాళ్ళు కానీ, లేదా ఈ వ్యవస్థల్ని నడిపేవాళ్ళు కానీ, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, ఈ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు కానీ, వీళ్ళందరికంటే కూడా అత్యంత మేధావులు ప్రజలండి. కాబట్టి వాళ్ళకి సాగదు. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వాటి మధ్య నలిగిపోతూ ఉంటారు. నలిగిపోయి రాజీ బతుకుతూ ఉంటారు, రాజీ పడిపోయి, కాంప్రమైజ్ అయిపోయి. అంతేగాని వాళ్ళకి తెలియక కాదు, ప్రతిదీ తెలుసు, ప్రతిదీ అవగాహన, అబ్జర్వ్ చేస్తారు, ప్రతి వాడిని తెలుసు. కానీ ఏం చేయలేరు. చేయలేక ఆ ఓటు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ యాంగర్ అంతా కూడా ఓటు రూపంలో చూపిస్తారు. 5 ఏళ్ళు పేషెంట్గా వెయిట్ చేస్తారు. కాబట్టి ప్రజలకి వాళ్ళకి చెప్పేంత సినిమా నాకు లేదు. వాళ్ళ దయతో పేరు నాని అనేవాడు తెలుగు వాళ్ళందరికీ పరిచయం అవటం, 3 సార్లు నా ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి వల్ల ప్రజలు. అంటే పేరు నాని అనేవాడు లేదా రావణ గారు పిలిచి ఇంత పాపులర్ యూట్యూబర్ నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయటం, ఇదంతా ఏంటంటే నా ప్రజల దయ వల్ల, బందర ప్రజల దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. అంటే వాళ్ళ దయతో, వాళ్ళ భిక్షతో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. ఈవెన్ చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లేదా మోడీ గారైనా, వాళ్ళకి సందేశాలు ఇచ్చేంత గొప్పోడు ఎవడో ఉండడు ఈ ప్రపంచంలో అని నేను అనుకుంటాను. బట్ యాక్చువల్లీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఇంటరాక్షన్ అండి నాని గారు. ఇట్ వాజ్ వెరీ ఫన్నీ ఇంటరాక్షన్ యాజ్ వెల్ యాజ్ నేను మీరు మచిలీపట్నం గిన్ని చేశారు అనేసరికి నేను యూజ్ యాక్చువల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. అంటే మీరు చెప్తానే ఉన్నారు, ఒక 10 నిమిషాలు చెప్పారు దాదాపు ఆల్మోస్ట్. ఇది చేశాను, అది చేశాను, అది చేశాను అని చెప్పాను అక్కడికి. సో అది ఎలాగూ చరిత్రే కాబట్టి హోప్ యూనో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీ అబ్బాయికి మీరు 100% సపోర్ట్ చేస్తారు. అలాగే మీ అబ్బాయి కూడా వైసీపీ క్యాండిడేట్ కదా సార్, చేయకుండా కొడుకు ప్లస్ వైసీపీ క్యాండిడేట్. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని కూడా ఇలాగే ప్రశ్నిస్తాము మా ఛానల్ ద్వారా, పాడ్కాస్ట్లో కాదు. అంటే పార్టీ అధికారంలోకి వస్తే నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు కదా. మళ్ళీ అంటే మీ పార్టీని తప్పే సార్. ఒక మాట సార్, వ్యవస్థలు, మీడియా వ్యవస్థలు ఎక్కడన్నా అంటే మీ ఉనికిని కాపాడుకుంటాకే ఎక్కడన్నా ఒక మెట్టు తగ్గారంటే అర్థం ఉంది. కానీ పూర్తిగా వ్యాపార ధోరణితో ఒక సైడ్ తీసుకుని ఎంత అసభ్యంగా, ఎంత విశ్వంకంగా బరితెగించి మీడియా ప్రవర్తించడం అనేది సమాజానికి నష్టం. కాబట్టి మీలాంటి వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలోని తప్పుడు ఆలోచనల్ని, తప్పుడు నిర్ణయాల్ని ప్రశ్నించాలి, నిలదీయాలి. అప్పుడు మాత్రమే సమాజానికి అంటే లేదా పాలకులకి అంటే పెద్ద ఏనుగుంటుంది సార్, అంకుశం చిన్నదే, పొడిస్తే కదా దానికి చురుకు వచ్చేది. కరెక్ట్. అట్లాగే మీరు చిన్నోళ్ళు అవ్వచ్చు, అంటే మీడియా చిన్నది అవ్వచ్చు ప్రభుత్వంతో పోలిస్తే. అంత పెద్ద ఏనుగుని అంకుశంతో పొడిస్తే కదా అది మాటినేది. అట్లాగే ఏ ప్రభుత్వం ఉన్నా, అది మాదైనా లేదా మాది కాంది కూటమిదైనా, ఎవరున్నా చేసిన తప్పుల్ని అంకుశంతో పొడిచినట్టుగా ప్రశ్నిస్తే మాత్రమే ఈ వ్యవస్థకు మేలు జరుగుద్ది, సమాజానికి మేలు జరుగుద్ది అని నమ్ముతాను. కరెక్ట్ సార్. చూస్తారా ప్రశ్న మీరు? చూస్తాను. ఏంటి మీ అభిప్రాయం ఏంటి మా మీద? చూశాను. అంటే అంత క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ సినిమా అభిమానటువంటి ప్రశ్నిస్తున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. కరెక్ట్. అది గమనించాను నేను. అంటే అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నిస్తూ ఉంటారు, అపోజిషన్ వాడితో గట్టిగా మాట్లాడిస్తూ ఉంటారు. అంతే. వి వర్క్ విత్ అపోజిషన్ అండ్ ప్రభుత్వానికి, ప్రజల పక్షంలో ప్రతిపక్షంతో పాటు కలిసి పనిచేస్తూ ఉంటాం అంతే. దట్ ఈస్ ద ఓన్లీ మోటో.
ప్రభుత్వానికి ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఏదో ఒక గుర్తు చేస్తూ ఉండాలి అనేటట్టు, అంతే సార్. అంతకుమించి అంటే ఎలా అయినా జీవితాన్ని నెట్టుకురావచ్చు సార్, ఎలా అయినా జీవితాన్ని నెట్టుకురావచ్చు. హెచ్చు తగ్గులు ఉంటాయి, సౌకర్యాలు, అవును, మోటార్ సైకిల్ ఉంటుంది, లేదా ఇంకొంచెం చెడితే చిన్న కారు ఉంటుంది, ఇంకొంచెం బాగా చెడితే పెద్ద కారు ఉంటుంది, ఇంకొంచెం బాగా చెడితే పవర్ ప్లాంట్లో అయ్యో వ్యాపారాలు వస్తాయి. అంటే ఎంత బాగా చెడిపోయాము, దిగజారాము మీడియాలో అని చెప్పిన దాన్ని బట్టి మన వ్యాపారాలు, మన ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయేమో. కానీ అల్టిమేట్గా అంతరాత్మ ప్రశ్నించుకోవాలి, అంతరాత్మ తృప్తి పడాలి కదా. కరెక్ట్. అవును, ఎవడైనా సరే, నేనైనా సరే రాజీ పడి బతకడమే అవుద్ది తప్పితే అవును, అంతరాత్మను ప్రశ్నించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రశ్నిస్తే తెలుసు. కాబట్టి తృప్తిగా ఇలా అంటే ఆత్మసంతృప్తితో బతకచ్చు ప్రశ్నిస్తూ ఉంటే. కరెక్ట్. అంటే ఆత్మసంతృప్తి కావాలా, సౌకర్యాల సంతృప్తి కావాలా, మనిషి ఏ పాత్ ఎంచుకుంటున్నారు. మీరు మంచి మార్గాన్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. దీన్ని కొనసాగిస్తే అంటే ఒకటి సార్, కీర్తి కనకం రెండు ఒక చోట ఉండవు సార్. అవును. కాబట్టి మీరు కీర్తి కోరుకుంటున్నారు కాబట్టి మీకు కనకం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి అంటే మనిషికి రకరకాల సాటిస్ఫాక్షన్ సార్. కొందరు కీర్తితో సంతృప్తి పడతారు, విపరీతమైన ఆనందపడతారు, కీర్తితో విపరీతమైన మత్తుగా జీవిస్తారు. అవును. కొంతమంది ధనం అనే మత్తులో జీవిస్తుంటారు. మనకి ఏది కావాలనేది. కొంతమంది బ్రాందీ సారాతో మత్తులో జీవిస్తారు. ట్రూ. So thank you so much, sir. Thank you so much for coming to this. That's all for today. So hope you enjoyed the session, especially my Abhiman Natudidi. So thank you so much. We will come again with a different guest. That's all for today.